అవుట్ రైట్ ఈ రోజు కూడా నేను చెప్పగలను. సిలబస్ 100% ఉంటే దానిలో 50% సిలబస్ మీరు పొలిటికల్ సైన్స్ తీసుకోకపోయినా అది చదవాల్సింది. ఈవెన్ ఇఫ్ యూ డోంట్ టేక్ పొలిటికల్ సైన్స్ ఆప్షన్ 50% సిలబస్ చదవాల్సింది. జిఎస్లో మనకి పేపర్ 1 పార్ట్ బి, పొలిటికల్ సైన్స్లో 4 పార్ట్స్ ఉంటాయని చెప్పా కదా, ఏ ఆప్షన్ ఉన్నట్టే. పేపర్ 1 పార్ట్ ఏ పొలిటికల్ థీరీస్, థాట్ థింకర్స్ ఇవన్నీ ఉంటాయి. పేపర్ 1 పార్ట్ బి ఐజీపీ ఉంటుంది. ఐజీపీ అంటే ఇండియన్ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్. ఇండియన్ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్ ఇస్ నథింగ్ బట్ ఎక్స్టెండెడ్ పార్ట్ ఆఫ్ జిఎస్. జిఎస్ని కొంచెం ఎన్లార్జ్ చేస్తే ఐజీపీ, జిఎస్ని కొంచెం అనలిటికల్గా చూస్తే అదే ఐజీపీ అనమాట. సో వన్స్ యూ స్టడీ ఐజీపీ, జిఎస్ ఆన్సర్ రైటింగ్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. అంటే మన మైండ్ హారిజాన్స్ పెరిగిపోతాయి అనమాట, కొత్త ఐడియాస్ డెవలప్ అవుతాయి. సో ఐజీపీ. అలానే ఇండియా అండ్ వరల్డ్ ఉంది అనుకోండి, పేపర్ 2 పార్ట్ బి, అది కూడా ఆల్మోస్ట్ మనకి జిఎస్లో కవర్ అయిపోతుంది అండ్ మనం కొంచెం ఎక్కువ బాగా చదువుతాం ఇది. తర్వాత పేపర్ 2 పార్ట్ ఏలో కొన్ని టాపిక్స్, నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్ అని, రీజనల్ ఆర్గనైజేషన్స్ అని, తర్వాత హ్యూమన్ రైట్స్ అని, డెమోక్రసీ, ఇవి కూడా యుఎన్ సిస్టమ్, డబ్ల్యూటీఓ, ఇవి కూడా మన జిఎస్లో బేసిక్స్, జిఎస్లో ఉంటాయి వీటన్నిటి బేసిక్స్. సో కాబట్టి మినిమం చాలా మంది 60-70 అంటారు, కానీ మినిమం 50% ఆఫ్ ద సిలబస్ ఈవెన్ ఇఫ్ యూ డోంట్ టేక్ పొలిటికల్ సైన్స్ యూ హ్యావ్ టు స్టడీ ఇన్ జిఎస్ అనమాట. సో దానివల్ల అడ్వాంటేజ్ అదే చెప్పాను కదా, నేను ఫస్ట్ టైం పొలిటికల్ సైన్స్ తీసుకున్నప్పుడు జిఎస్ అవడానికి టైం లేదు, ఓన్లీ పొలిటికల్ సైన్సే చదివాను. సో ఆటోమేటిక్గా మనకి అస్సలు టచ్ అవ్వని సబ్జెక్ట్ ఏంటంటే జాగ్రఫీ టచ్ అవ్వదు, అస్సలు టచ్ అవ్వని సబ్జెక్ట్ ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ టచ్ అవ్వదు. పాలిటీ టచ్ అవుతుంది, ఐఆర్ టచ్ అవుతుంది, గవర్నెన్స్ టచ్ అవుతుంది, ఎథిక్స్లో కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ టచ్ అవుతాయి, తర్వాత ఎస్ఐ రైటింగ్లో ఉపయోగపడుతుంది. సో జాగ్రఫీ, ఎన్విరాన్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇవి మన కంప్లీట్గా పొలిటికల్ సైన్స్ టచ్ అవ్వవు, మిగతా అవన్నీ టచ్ అవుతాయి. అది సో థింక్. ఓకే, సో నా ఇప్పుడు కాబట్టి సిలబస్ లెందీయా, సిలబస్ ఎంత అని జనరల్గా మనం చదివి నేర్చుకోవడానికి ఏదైనా సరే ఒక 6 months ఎఫర్ట్ పెడితే ఒక డైలీ 4 hours అయిపోతుంది, డైలీ 4 hours. అండ్ మన క్లాసెస్ ఎలా ఉంటాయి, నేను ఒకటి అష్యూర్ చేయగలను, పొలిటికల్ సైన్స్లో మన క్లాస్లో చెప్పింది మీ బ్రెయిన్లో ఉంటాయి. క్లాస్లో ఆల్మోస్ట్ ఏ టీచరు, ఏ స్టూడెంట్ కూడా 100% అన్ని స్టోరీస్లా గుర్తుపెట్టుకోలేరు. కాకపోతే క్లాస్లో పొలిటికల్ థాట్ అనేది చాలా సులభంగా ఈజీ చేసి చెప్తాను. ఈ పొలిటికల్ థాట్, పొలిటికల్ థీరీస్ ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే కనుక క్లాస్లో ఏం చెప్తాను, మీరు మెయిన్స్ పాస్ అయ్యేటప్పుడు మినిమం 270-280 తెచ్చుకునే హెల్ప్ నేను చేయగలను. కానీ క్లాస్లో చెప్పింది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. క్లాస్లో చెప్పి నేను క్లాస్లో 100% సిలబస్ ఉంది అనుకోండి, 70-80% అది ఈజీ చేసి సింప్లిఫై చేసి మీకు అర్థమయ్యేటట్టే చెప్తాను. అర్థం కాని పొలిటికల్ సైన్స్లో దోస్ హు అటెండెడ్ ప్రీవియస్ క్లాసెస్ ఉంటారు ఇక్కడ, అంత అర్థం కానీ కష్టపడిపోయి అంత సీనే ఉండదు. నాకు తెలిసి ఈ ఆప్షన్లో కూడా అంత సీనే ఉండదు. ఓకే, అది మనం చదివే రీతిలో ఉంటుంది, వినే రీతిలో ఉంటుంది, అంతేగాని ఇట్స్ నాట్ దట్ సంథింగ్ ఫాల్ ఫ్రమ్ హెవెన్ అండ్ విల్ నెవర్ అండర్స్టాండ్ దట్ అనేది ఏమి ఉంటుంది అనమాట. అది నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. సో ఇది ఓవరాల్గా. కాబట్టి భయపడకండి, ఏ ఆప్షన్ అయినా సరే ఇన్ పొలిటికల్ సైన్స్ అయినా వదిలేసండి. అండ్ దట్ టు వెన్ యూ ఆర్ కమ్ టు మీ మెయిన్స్ రాసేటప్పుడు లీవ్ ఇట్ టు మీ, మ్యామ్ చూసుకుంటుంది మెయిన్స్ రాసేటప్పుడు 2-3 months అనుకుని మీరు చేయాల్సిన మీ బాధ్యత ఏంటంటే మీకు సిలబస్ ఏముందో ఐడియా ఉండాలి, చాప్టర్కి కోర్ పాయింట్స్ ఐడియా ఉండాలి. ప్రతి చాప్టర్లో బేసిక్స్ బాగా, ఇంకా ప్లేటో అంటే నాకు ప్లేటో ఎవరో తెలీదు, నాకు ఆ కాన్సెప్ట్స్ తెలియవు, ఆ కోర్స్ తెలియవు అంటే కష్టం. అండ్ ఇంకొక మీరు చెప్తాను, పొలిటికల్ సైన్స్లో కొటేషన్స్ చాలా ఉంటాయి. ఒకళ్ళు ఎవరో పొలిటికల్ సైన్స్ అంటే భయం ఉన్నారు. ఏంటి భయం, ఎందుకు అంటే పొలిటికల్ సైన్స్లో థింకర్స్ పేర్లు బాగా గుర్తుపెట్టుకోవాలి, కొటేషన్స్ పేర్లు బాగా గుర్తుపెట్టుకోవాలి. సోషల్ సైన్సెస్లో ఏ ఆప్షన్ అయినా సరే, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ తీసుకో, సోషాలజీ తీసుకో, ఏది తీసుకో, పేపర్ 1 పార్ట్ ఏ ఏ ఆప్షన్ అయినా థీరీస్ ఉన్నాయి. దానిలో ఖచ్చితంగా పీపుల్ పేర్లు వస్తాయి, కొన్ని పర్సనాలిటీస్ పేర్లు వస్తాయి. ఖచ్చితంగా దానిలో గుర్తుపెట్టుకోవాల్సిన థీరీస్ ఎవరికైనా కొత్తగానే ఉంటాయి. దానికి సంబంధించి అది పొలిటికల్ సైన్స్లోనే ఉన్నట్టు ఇంకొక అపోహ ఏంటంటే పొలిటికల్ సైన్స్ ఆన్సర్ రాయాలంటే చాలా రిఫార్మ్డ్ లాంగ్వేజ్ రాయాలి, చాలా హైఫైగా రాయాలి. అలా ఏం లేదు, అట్లా ఏం లేదు. నేను కావాలనే ఎక్స్పెరిమెంట్ చేశాను 2016లో. నాకు రిఫార్మ్ లాంగ్వేజ్ వచ్చి పొలిటికల్ చెప్పి అలవాటుపోయింది, కానీ ఈజియెస్ట్ వేలో రాశాను. అని ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నానో అంత సింపుల్గా రాశాను అనమాట. అలా రాసినా కూడా మంచి మార్క్స్ వస్తాయి.
కాబట్టి దాని గురించి వరి అసలు అవుతుంది. ఓవరాల్గా నేను చెప్పే జిస్ట్ ఏంటంటే న్యూస్ పేపర్ మీద ఐఆర్ చాలా ఎక్కువ ఆధారపడి ఉంటుంది. ఒకటి. రెండు, క్లాస్లో ఏం చెప్తానో దాన్ని మాత్రం మెయిల్లో పెట్టుకోవడానికి ఫోకస్ చేయండి. మూడు, పొలిటికల్ సైన్స్ గురించి సిలబస్ ఎక్కువనో లేదా అది స్కోరింగ్ అనో అవన్నీ వదిలేసేసి ఆ సిలబస్ ఇంటిగ్రేట్ చేసి చదవడానికి ట్రై చేయండి. అంటే సింప్లిఫై చేసుకోండి మీరు కూడా. ఇప్పుడు పాలిటీ ఐజీపీ కలిపి చదువుకున్నారు, పాలిటీ మోడర్న్ ఇండియా ఐజీపీ కలిపి చదువుతున్నారు, ఇప్పుడు అక్కడ ఒక పని అయిపోతుంది మీకు. అలానే ఐఆర్, జిఎస్ఐఆర్, పిఎస్ఐఆర్లో ఐఆర్ కలిపి చదువుకున్నారు అనుకోండి, అక్కడ ఒక పని అయిపోతుంది. అట్లా ఇంటిగ్రేట్ చేసి చదువుకుంటే ఏంటంటే 3-4 monthsలోనూ 6 monthsలోనూ ఫాస్ట్గా సిలబస్ కంప్లీట్ చేయొచ్చు. ఈ టెక్నిక్స్ నాకు చాలా మంది సీనియర్స్ చెప్పారనమాట. సో దాంతో నాకు ఒక సింప్లిఫై చేయొచ్చు అనే ఆలోచన, నేను దాన్ని ఇంప్లిమెంట్ చేసి సక్సెస్ అయ్యాను. సో యూ కెన్ డూ ద సేమ్ అనమాట, మీరు కూడా అలానే చేయొచ్చు. సో కమింగ్ బ్యాక్ టు సిలబస్, మన సిలబస్లో అసలు ఏముంటుంది. ఈరోజు పేపర్ 1 సిలబస్ చూద్దాం, రేపు పేపర్ 2 సిలబస్ ఎనాలిసిస్ చూద్దాం. ఓకే. సో పొలిటికల్ సైన్స్ అనగానే పేపర్ 1 పార్ట్ 2 చెప్పేటప్పుడు దానిలో 10 చాప్టర్స్ ఉంటాయి, దానిలో 10 చాప్టర్స్ ఉంటాయి అన్నమాట. ఈ 10 చాప్టర్స్లో నేను ఇనీషియల్గా సిలబస్ స్టార్ట్ చేసే చాప్టర్ 10th చాప్టర్, వెస్ట్రన్ పొలిటికల్ థాట్. 10th చాప్టర్ వెస్ట్రన్ పొలిటికల్ థాట్. ఓకే. ఆ వెస్ట్రన్ పొలిటికల్ థాట్ అనేది ఒక కథలాగా ఉంటుంది, ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క స్టోరీ, ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క థీమ్ ఉంటుంది అనమాట. మీకు ఇప్పుడు దాని అవుట్లైన్ ఒక థీమ్ ఇస్తాను, నేను చెప్పేది స్లోగా వింటూ నోట్స్ రాసుకోండి. మొత్తం వెస్ట్రన్ పొలిటికల్ థాట్కి ఒక లింక్ ఇస్తాను, ఒక్కొక్క అవుట్లైన్ థీమ్ లాగా. సో పొలిటికల్ సైన్స్ ఈరోజు రేపు వీ హ్యావ్ సిలబస్ ఎనాలిసిస్ మొత్తం. ఇఫ్ యూ బై హార్డ్ దిస్ 10 to 20% ఆఫ్ వర్క్ విల్ బి ఓవర్. నేను చెప్పే థీమ్స్ ఈరోజు రేపు చెప్పే థీమ్స్ గుర్తుపెట్టుకుంటే మీకు ఒక ఫౌండేషన్ ఫామ్ అవుతుంది. టేక్ దిస్ క్లాస్ వెరీ సీరియస్లీ ఈరోజు రేపు. ఓకే, రాసుకోండి. వెస్ట్రన్ పొలిటికల్ థాట్, వెస్ట్రన్ పొలిటికల్ థాట్. There was a Western thinker. His name is Socrates. Socrates అనే ఒక మంచి గ్రీక్ ఫిలాసఫర్ ఉండేవాడు. He gives a top priority to values. Okay. Socrates used to teach the young people, youth. And Socrates believes in virtues. Virtues అంటే సుగుణాలు తెలుగులో. He said, virtue is knowledge. Virtue is knowledge. Virtue is great knowledge అండి. ఈ సోక్రటీస్ని విషం ఇచ్చి చంపేస్తారు, పనిష్మెంట్ దానికి. అప్పట్లో there is a rule, a type of democracy, not a modern democracy, ఒక రకమైన democracy. So Socrates was killed by Democrats. సోక్రటీస్ని డెమోక్రాట్స్ చంపేస్తారు. ఈ సోక్రటీస్కి ఒక స్టూడెంట్ ఉండేవాడు, ఆ స్టూడెంట్ పేరు ప్లేటో, PLATO. ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, ఎల్కేజీ నుంచి మీరు సివిల్స్కి వచ్చారు, సివిల్స్ వరకు అన్ని సబ్జెక్టులకి ఒకటే టీచర్, లైఫ్ అంతా ఒకటే టీచర్ ఉన్నారా? లేదు. ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే ఈవెన్ నువ్వు ఫస్ట్ క్లాస్కి వెళ్ళినా సరే ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క టీచరు. కానీ అప్పట్లో అలా కాదు, అన్ని సబ్జెక్టులు ఒకటే టీచరు, లైఫ్ అంతా ఒకటే టీచరు. ఈ టీచర్ దగ్గర వదిలిపెట్టారంటే ఇంక 20 ఏళ్ళు 25 ఏళ్ళు అక్కడే ఉంటారనమాట. సో టీచర్ స్టూడెంట్ రిలేషన్షిప్ ఈ సంథింగ్ బిగ్గర్ అప్పట్లో, గ్రేట్. ఆ స్టూడెంట్కి టీచర్తో ఎంత అటాచ్మెంట్ ఉంటుందో నీకు టీచర్ కోసం ఏమేమి చేస్తారనమాట. సో సోక్రటీస్ని డెమోక్రట్స్ చంపేస్తారు కదా. ప్లేటో వాజ్ అ స్టూడెంట్ ఆఫ్ సోక్రటీస్. Plato hated democracy. This is the one reason, not the only reason. Plato hated democracy. ప్లేటోకి డెమోక్రసీ అంటే ఒక విరక్తి, హేట్, అసహ్యం. సో హీ ప్రొడ్యూస్డ్ అన్ ఆల్టర్నేటివ్. డెమోక్రసీకి ఒక ఆల్టర్నేటివ్ చెప్పాడు, ఈ డెమోక్రసీ వద్దురా బాబా అది చెప్తాను.
According to Plato, democracy is a foolish, corrupt, inefficient, and vicious system. Foolish, corrupt, inefficient, and vicious system. So Plato propounded an alternative concept called PK. PK అంటే ఎవరు? పవన్ కళ్యాణ్, ప్రశాంత్ కిషోర్, వీళ్ళు ఎవరు కాదు. పీకే అంటే ప్లేటో భాషలో ఫిలాసఫర్ కింగ్. ఫిలాసఫర్ కింగ్. ఈ పీకేకి, ఫిలాసఫర్ కింగ్కి ఎప్పుడు ఆన్సర్ షీట్లో పీకేలు అని రాయకండి, ఫిలాసఫర్ కింగ్ అనే రాయాలి. ఫిలాసఫర్ కింగ్కి మ్యారేజ్ ఉండదు, వైఫ్ ఉండదు, ప్రాపర్టీస్ ఉండవు. ఈజ్ లైక్ ఎన్ అసెటిక్ అనమాట. ఈజ్ లైక్ ఏ సన్యాసి. సో వెన్ యూ డోంట్ హ్యావ్ ఎనీ పర్సనల్ ఇంట్రెస్ట్, there won't be conflict of interest between your personal interest and country's interest. ఇప్పుడు ములాయం సింగ్ గారు ఉన్నాడు అనుకోండి, నీ చెప్పిన అఖిలేష్ అదే సేమ్ కావాలని కోరుకుంటాడు. కేసీఆర్ గారు ఉన్నారు అనుకోండి, ఎన్ని చెప్పినా కేటీఆర్ గారే సేమ్ కావాలని కోరుకుంటారు. కానీ పెళ్లి, ఆస్తులు, పిల్లలు ఎవరు లేకపోతే ఏం కోరుకుంటారు? ఓకే, there will not be any conflict of interest అన్నమాట. సో Plato propounded a concept called philosopher king. Is it realistic or idealistic? So Plato was an idealist. He propounded utopian ideas. Utopia, UTOPIA. Utopia, ideal, not real. Utopia ante ideal, not real. Okay. So Plato was an idealist. ఈ ప్లేటోకి ఇంకో శిష్యుడు ఉన్నాడు. ఈ సోక్రటీస్ వాళ్ళ శిష్యుడు ఎవరు? ప్లేటో. ప్లేటో వాళ్ళ శిష్యుడు ఎవరు? అరిస్టోటిల్. ARISTOTLE. దయచేసి పొలిటికల్ థింకర్స్ స్పెల్లింగ్ తప్పు రాయకండి, అసహ్యంగా ఉంటుంది. మీ పేరు స్పెల్లింగ్ తప్పు రాస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు? అలా. ఓకే, అరిస్టోటిల్, ARIST. ఒక అబ్బాయి ఉన్నాడు మా ఫ్రెండ్, ప్లేటోని ఎప్పుడు ప్లూటో అని రాసేవాడు. ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ ప్లూటో అనేవాడు. వచ్చి ఇంటర్వ్యూ దాకా వెళ్ళాడు పొలిటికల్ సైన్స్ ఆప్షన్తో, కానీ ప్లేటో ఎప్పుడు రాదు. నాకు ఇప్పటికీ గుర్తు, ప్లేటో చెప్తుంటే ప్లూటో అని గుర్తొస్తా ఉంటుంది. సో Aristotle is the father of political science. Aristotle is the father of political science. So this is very, very important. Plato is the father of political philosophy. మీ ఫాదర్ ఉన్నారు, చిన్నప్పటి నుంచి మీరు మీ ఫాదర్తో ఉన్నారు. ఫాదర్లో వీక్నెసెస్ తెలుసా మీకు? తెలీదా? తెలుసు కదా. తెలియడమే కాదు, మనం ఏం చేస్తుంటాం? క్రిటిసైజ్ చేస్తాం. అవునా? మనకేం చెప్తాను ట్రై చేశారు, నువ్వు ఫస్ట్ నువ్వు మారు, తర్వాత నా సంగతి తర్వాత. ఎంతమంది ఇలా క్రిటిసైజ్ చేశారు? అలానే ప్లేటోకి అరిస్టాటిల్కి అంత ర్యాప్ ఉంది. దే ఆర్ వెరీ క్లోజ్. ఇన్ఫాక్ట్ అరిస్టాటిల్ said, my parents gave me birth, my teacher gave me life. అంత క్లోజ్. సో ఇప్పుడు చెప్పండి, అరిస్టాటిల్ ఐడియలిస్టా, రియలిస్టా? అరిస్టాటిల్ ఐడియలిస్ట్ అయి ఉంటాడా, రియలిస్ట్ అయి ఉంటాడా? అరిస్టాటిల్ ఇస్ అ రియలిస్ట్. ప్లేటో వాజ్ అన్ ఐడియలిస్ట్. ప్లేటో స్టూడెంట్ అరిస్టాటిల్ వాజ్ అ రియలిస్ట్. అంతే కదా. ఒక టీచర్తోనో ఒక పేరెంట్తోనో మనం 20 ఏళ్ళ 30 ఏళ్ళ ప్రయాణం చేసాం. వాళ్ళల్లో ఉన్న పనికిరాని విషయాలు, అంటే ఇది కరెక్ట్ కాదు, ఇలా ఉంటే మనం బాగుపడం అనుకున్నప్పుడు మాత్రం సేమ్. ప్లేటో అండ్ అరిస్టాటిల్. ప్లేటో వాజ్ అన్ ఐడియలిస్ట్, అరిస్టాటిల్ వాజ్ అ రియలిస్ట్. అరిస్టాటిల్ వాజ్ ద ఫాదర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్. హీ రోట్ ఎ బుక్ కాల్డ్ పాలిటిక్స్. ఆయన ఒక బుక్ రాశాడు, పాలిటిక్స్ అని. ఆల్రెడీ చెప్పాను కదా, అరిస్టాటిల్ వాజ్ రియలిస్ట్ అని. ప్లేటో లాగా ఎక్స్ట్రీమ్ ఐడియాస్, ఫిలాసఫర్ కింగ్ ఉండాలి, అలా ఏం ప్రపోజ్ చేయలేదు. Aristotle followed a principle called golden mean. GOLDENMEAN. Golden mean అంటే ఒక midway path. ఎక్స్ట్రీమ్కి వెళ్ళకుండా బ్యాలెన్స్ గా ఉంటానే గోల్డెన్ మీన్ అంటారు. నథింగ్ ఇన్ ఎక్స్ట్రీమిటీస్, వీ నీడ్ టు బ్యాలెన్స్. దట్ ఈస్ కాల్డ్ గోల్డెన్ మీన్. నథింగ్ ఇన్ ఎక్స్ట్రీమిటీస్, వీ నీడ్ టు మెయింటైన్ ఎ బ్యాలెన్స్. దట్ బ్యాలెన్స్ ఈస్ కాల్డ్ గోల్డెన్ మీన్. సో ప్లేటో, అరిస్టాటిల్. Socrates' student was Plato. Plato's student was Aristotle. Do you know who was Aristotle's student? Alexander the Great. He is not our thinker. You need not bother. Okay. మనం Alexander the Great గురించి చదువుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, Machiavelli.
MACHIAVELLI, Machiavelli. MACHIAVELLI. మీరు సుభాష్ చంద్రబోస్ పేరు మనుషులు పెట్టుకోవడం విని ఉంటారు. స్టాలిన్ పేరు కూడా విని ఉంటారు. విన్నారా? ఎవరు స్టాలిన్? ఓకే. కానీ మ్యాకియావెల్లి పేరు ఎక్కడ విన్నారా? నాకు చాలా ఫేవరెట్ పేరు. నాకు చాలా ఫేవరెట్ అనమాట. నేను మ్యాకియావెల్లి పేరు అంటే అంత ఇష్టపడతాను. కారణం పొలిటికల్ సైన్స్ ఆప్షనల్. దానిలో మ్యాకియావెల్లిని చదివితే మన చుట్టూ ఏం జరుగుతుందో లైవ్లో చూస్తున్న ఫీలింగ్ వస్తుంటుంది. మన లైఫ్లో చుట్టూ మనం పబ్లిక్ లైఫ్లో ఏమేమి చూస్తున్నామో లైవ్లో చూస్తున్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది అనమాట. ఓకే, అది ఎలా అంటే మ్యాకియావెల్లి ద ప్రిన్స్ అనే బుక్ రాశారు. ఆ బుక్కే మన అంటే బుక్ కాదు, బుక్లో ఉన్న కంటెంట్ సమ్మరీ మన సిలబస్ మ్యాకియావెల్లి మీద. అదే చదువుతాం ఆల్మోస్ట్. దానిలో కొన్ని స్టేట్మెంట్స్ చెప్తాను, మీకే అర్థమైపోయింది. There are no permanent friends or permanent enemies in politics. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు కానీ శాశ్వత శత్రువులు కానీ ఎవరు ఉండరు. Promises are made only to break them. Promises made are the necessities of the past. Breaking the promise is the need of the present. నువ్వు ఒట్టేస్తుంటావు, అప్పుడు అవసరమే ఒట్టేస్తుంటావు. దాన్ని ఇప్పుడు గట్టి మీద పెట్టాల్సిన టైం వచ్చినప్పుడు గట్టి మీద పెట్టాయి, పట్టించుకోకు దాని గురించి. ఓకే, ప్రామిసెస్ వన్స్ మేడ్ ఆర్ ద నెసెసిటీస్ ఆఫ్ ద పాస్ట్. బ్రేకింగ్ ద ప్రామిస్ ఇస్ ద నీడ్ ఆఫ్ ద ప్రెసెంట్. ఇఫ్ ఇట్ ఈస్ యూ కెన్ బ్రేక్ ఇట్. ఓకే, అలానే a prince should be fox and lion according to the situation. A prince should be fox and lion according to the situation. అలానే a great administrator should be a great showman. He should show off that he possesses the qualities like kindness, chivalry, benevolence, but he need not possess these qualities really. He should not. అంటే ఒక పెద్ద లీడరు తను మంచోడు, తనకు మంచి మనసు ఉంది అని ప్రొజెక్ట్ చేయాలి. కానీ రియల్గా అలా ఉంటే మాత్రం ఆ లీడర్ పడిపోతాడు. ఇట్లాంటివన్నీ మనం రోజు చూసేవి ప్రాక్టికల్గా కరెక్ట్ అనిపించేవి, ఎథికల్గా హైలీ క్వశ్చనబుల్ థింగ్స్ అని ఆయన బుక్లో ఉంటాయి అన్నమాట. అవన్నీ మనం చదువుతాం మ్యాకియావెల్లియన్ పొలిటికల్ థాట్లో. ఆ చదువుతుంటే ఏదో సబ్జెక్ట్ చదువుతున్న ఫీలింగ్ అయితే ఉండదు. ఇట్ విల్ బి వెరీ ఫైన్, వెరీ వెరీ రిఫ్రెషింగ్. It will refine and hone our thoughts. Okay, so Plato, Aristotle, Machiavelli. Then we'll study about J.S. Mill, John Stuart Mill. J.S. Mill. ఈ J.S. Mill గురించి చదివేటప్పుడు ఫస్ట్ ఇంట్రడక్షన్ ఒక ఆయనతో స్టార్ట్ చేస్తాను. ఆయన పేరు, I won't initially start with J.S. Mill when I'm talking about J.S. Mill. I'll start with some other thinker who comes in political theory. His name is Jeremy Bentham. Jeremy, Jeremy, Bentham. Jeremy Bentham. Jeremy space Bentham. Jeremy Bentham. So J.S. Mill వాళ్ళ ఫ్రెండ్, వాళ్ళ డాడీ వాళ్ళ ఫ్రెండ్ అన్నమాట బెంథాం. జేఎస్ మిల్ ఇన్స్పిరేషన్ మొత్తం ఈయనే బెంథాం. సో ఆయన ఏం చెప్పాడో, ఆయన ఎలా కాంట్రాస్ట్ చేస్తాడో ఆ స్టోరీతో స్టార్ట్ చేస్తాను అనమాట. అయితే సింప్లిఫై చేసి చెప్పాలంటే 2 మాటలు జేఎస్ మిల్ గురించి మీకు. ఇప్పుడు ఈ క్లాస్లో 100 మంది ఉన్నారు. సాటర్డే ఈవినింగ్ సినిమాకి వెళ్దామా, చిరంజీవి స్వామి దగ్గరికి వెళ్దామా, లేకపోతే కూర్చుని పొలిటికల్ సైన్స్ చదువుదామా? ఈ 3 ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఒక 60 మంది సినిమా అనొచ్చు, 30 మంది సాటర్డే ఈవినింగ్ కదా ఏం చదువుతాం అనేది సినిమాకి వెళ్దాం అనొచ్చు, చిరంజీవి స్వామి దగ్గరికి వెళ్దాం అనొచ్చు. ఒక 10% లేదు మరి నెక్స్ట్ ఇయర్ ఎగ్జామ్ ఉంది, వీళ్ళందరూ వచ్చి మనల్ని మార్చనని చెప్పి
లేదు పర్లేదు సాటర్డే ఈవినింగ్ అయినా క్లాసే చెప్పుకుందాం అనొచ్చు. సో జనరల్గా ఏ అడ్మినిస్ట్రేటర్ ఏం ఫాలో అవుతారు? మెజారిటేరియనిజం ఆర్ మెజారిటీ రూల్. సో if I concern majority, we should go for first to movie and to Chinjaya Swami, not to political science class. Does it mean minority is wrong? Does it mean minority should be ignored? But they are being ignored in our democracy. Am I right? UP elections చూస్తున్నా, నిన్న ఫస్ట్ ఫేజ్ అయిపోయింది. మొత్తం మీద 7 ఫేజ్లు ఉన్నాయి. మెజారిటీ కాస్ట్ కోటేస్తారు, సెంటిమెంట్స్ కోటేస్తారు, ఎమోషనల్ అపీల్స్ కోటేస్తారు. ఓన్లీ మైనారిటీ పీపుల్ మెరిట్ కోటేస్తారు. ఏం జరుగుతుంది రిజల్ట్లో? మైనారిటీస్ విన్ అవుతారా, మెజారిటీ విన్ అవుతారా? ఇఫ్ మెజారిటీ ఓట్ ఫర్ సబ్జెక్టివిటీ, అంటే వాళ్ళు ఏవో చిన్న చిన్న విషయాలు కోటేసేసి రియల్ మెరిట్ని వదిలేశారు. మైనారిటీ రియల్గా మెరిట్ చూసి కొట్టేశారు. మైనారిటీని తొక్కేస్తారా? తొక్కేస్తున్నావు కదా. Democracy has been narrowed down into majoritarianism, and in a country like India where majority are mediocre, how can you say majority is always right? Think it over. E question JS Mill crux minority toleration. If all mankind minus one have one opinion, the single person have different opinion, there is no point in suppressing that single person, because if that single person would have been in power, would have suppressed all the mankind. 100 మందిలో 99కి ఒక ఒపీనియన్, ఒక్కడికి ఒక ఒపీనియన్ అంటే ఆ ఒక్కడిని కూడా తొక్కకూడదు, వాడి ఒపీనియన్ కూడా వినాలి. అదే రియల్ డెమోక్రసీ, అదే రియల్ సొసైటీ అంటారు జేఎస్ మిల్ అన్నమాట. డూ యూ థింక్ ఈజ్ రైట్? అబ్సల్యూట్లీ రైట్. అందుకే నేను ఒక స్టేట్మెంట్ చెప్పాడు, దాని మీనింగ్ ఇప్పుడు అడగండి, నేను చెప్తాను. దాని మీనింగ్ క్లాస్లో చెప్తాను. It is better to be a Socrates dissatisfied than a fool satisfied. It is better to be a human being dissatisfied than a pig satisfied. Because Socrates and human being knows both the sides. Fool or a pig knows only one side. Don't ask me the meaning now. ఇది ఒక 2 నెలలు పట్టట్లేదు, 15 రోజులు, 15 days థింక్ చేసుకోండి. 15th day ఆన్సర్ దొరికింది. ఓకే, మళ్ళీ రిపీట్ చేస్తాను. It is better to be a Socrates dissatisfied than a fool satisfied. It is better to be a human being dissatisfied than a pig satisfied. Because Socrates and human being knows both the sides. Fool or a pig knows only one side. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, అది కూడా ఆలోచించండి. యూపీలో ఎలక్షన్ జరుగుతుంది. ఎలక్షన్కి 2 రోజుల ముందు ఒక పొలిటికల్ పార్టీ చీరలు ఇచ్చుద్ది, మందు బాటిల్స్ ఇచ్చుద్ది, బిర్యానీ కొనిచ్చుద్ది, డబ్బులు ఇస్తుంది. ఒక ఫూల్ అనేవాడు ఈరోజు నా పైన వీళ్ళు 2000 ఖర్చు పెట్టారు, అమ్మ నేను వెళ్ళి వీళ్ళకి ఓటేసేయాలనుకుంటాను. ఇంటలెక్చువల్ అలా ఆలోచిస్తాడా? ఫూల్ తన ఓటు ఖరీదు 2000 అనుకుంటాడు, 2000కి అమ్ముడు పోయాడు. ఇట్ ఈస్ బెటర్ టు బి ఆఫ్ Socrates dissatisfied rather than a fool satisfied. It is better to be a human being dissatisfied than a pig satisfied. I think now we got కొంచెం కనెక్ట్ వచ్చింది, ఇంకా ఆలోచిస్తూ ఉండండి. ఓకే, సో జేఎస్ మిల్ స్పీక్స్ అబౌట్ minority toleration. J.S. Mill was also champion of individual liberty. J.S. Mill was also the champion of individual liberty. So coming back, after J.S. Mill, we'll discuss about Thomas Hobbes. Thomas Hobbes. See, in political science, we have a theory called social contract theory. పొలిటికల్ సైన్స్ లో ఒక థియరీ ఉంది, దాని పేరు సోషల్ కాంట్రాక్ట్ థియరీ. తెలుగులో సామాజిక వడంబడిక సిద్ధాంతం అంటుందండి. సామాజిక వడంబడిక.
హౌ ద స్టేట్ వాజ్ ఫార్మ్ అనే దానిలో స్టేట్ న్యాచురల్గా ఫామ్ అయింది లేదా గాడ్ సృష్టించాడు, డివైన్ ఆరిజిన్ థియరీ అని ఇట్లా ఉంటాయి అన్నమాట. దానిలో ఒక థియరీ ఉంటుంది, పీపుల్ కేమ్ టుగెదర్ అండ్ ఫార్మ్ ద కాంట్రాక్ట్ అని. దాన్నే సోషల్ కాంట్రాక్ట్, ప్రజలు వచ్చి స్టేట్ని తయారు చేసుకున్నారు ఒక కాంట్రాక్ట్ ద్వారా. దాన్నే సోషల్ కాంట్రాక్ట్ థియరీ అంటాం. ఇన్ సోషల్ కాంట్రాక్ట్ థియరీ దెర్ ఆర్ 3 థింకర్స్, థామస్ హాబ్స్, జాన్ లాక్, జే రూసో. మనం హాబ్స్ లాక్ థింకర్స్ చదువుతాం అనమాట. థామస్ హాబ్స్ ఏమంటాడంటే ఏం లేదు, సింపుల్ ఆయన థియరీ మొత్తం. ఒక కింగ్ చాలా స్ట్రాంగ్ ఉండాలి, కింగ్ ఏం చెప్తే అదే వేదం, కింగ్ ఏం చెప్తే అదే వినాలి. పీపుల్ హ్యావ్ నో రైట్ టు రివోల్ట్ అగైన్స్ ద కింగ్. కింగ్కి పీపుల్ కంప్లీట్ ఒబీడియన్స్ ఉండాలి, పీపుల్ రైట్స్ కూడా ఎక్కువ ఉండవు, అంత కింగ్ చేతిలోనే ఉంటుంది. దట్ కింగ్ ఈజ్ కాల్డ్ అబ్సల్యూట్ సోవరెన్. దట్ కింగ్షిప్ ఈజ్ కాల్డ్ అబ్సల్యూట్ సోవరెనిటీ. అబ్సల్యూట్ అంటే నేనే స్ట్రాంగ్, ఐఎమ్ అబ్సల్యూట్. అదే థామస్ హాబ్స్. థామస్ హాబ్ ఫిలాసఫీ మొత్తం కూడా అబ్సల్యూట్ సోవరెనిటీ అంటే వెరీ స్ట్రాంగ్ కింగ్. కింగ్ ఏం చెప్తే అదే ఫైనల్, కింగ్ ఈజ్ అబౌవ్ లా, కింగ్ ఏం చెప్తే అదే లా. లా ఈజ్ ద కమాండ్ ఆఫ్ సోవరెన్, కింగ్ ఏం చెప్తే అదే లా. అదంతా థామస్ హాబ్ చెప్తాడు అనమాట. జాన్ లాక్ ఏమంటాడంటే బై కింగ్ ఉంటాడు, ప్రజలు ఉంటారు. కింగ్ ప్రజలకు నమ్మకం బ్రేక్ చేశాడు, సరిగ్గా పని చేయట్లేదు, అప్పుడు ప్రజలు ఏం చేయొచ్చు, కింగ్ని దింపేయచ్చు. సో దట్ టైప్ ఆఫ్ sovereignty is called limited government or limited sovereignty, and it's not absolute, it is limited. The relationship between the government and people is trust. When the trust is broken, the government can be withdrawn. ప్రజలకి ప్రభుత్వానికి మధ్యలో సంబంధం నమ్మకం, ఆ నమ్మకాన్ని కనుక వమ్ము చేస్తే ప్రజలు ఆ ప్రభుత్వాన్ని దించేయచ్చు. అందుకే కదా 5 ఏళ్ళకి ఒకసారి ఎలక్షన్స్ వస్తాయి, అందుకే కదా నేను ఎంత గొప్ప ఎంత గొప్ప ఎంత గొప్ప అని, నేను ఒకసారి పవర్ అంటే అది పర్మనెంట్ అనే ఫీలింగ్ எனக்கு ఉంటుంది. అందుకనే జాన్ లాక్ అంటాడు ద రిలేషన్షిప్ బిట్వీన్ ద గవర్నమెంట్ అండ్ పీపుల్ ఈజ్ ట్రస్ట్, అండ్ దే హ్యావ్ టు బి ఆన్సరబుల్ టు ద పీపుల్, దే ఆర్ రెస్పాన్సిబుల్ టు ద పీపుల్, దే ఆర్ అకౌంటబుల్ టు ద పీపుల్. ఇఫ్ దట్ ఈస్ లాస్ట్, యు ఆర్ లాస్ట్. సో పాలిటిక్స్ లో it may look that like when somebody is in power, it looks like they are all powerful, they are permanent, they are permanent. మీరు వినే ఉంటారు కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎం, ఆయన పేరు ఒక్కలని తలుచుకుంటున్నారా పాపం, కరెక్ట్గా 10 ఏళ్ల క్రితం ఆయన సీఎం. 10 years back he is the CM of the United Andhra Pradesh. సో అంటే పాలిటిక్స్ లో యూ కెన్ నెవర్ సే ఐఎమ్ ఇమ్యూటబుల్, ఐఎమ్ ఇంపెక్కబుల్, ఐఎమ్ ఆల్ పవర్ఫుల్. ఎవడైనా సరే గాల్లో కలిసిపోవాల్సింది. ఓకే, దట్స్ ద చేంజ్ ఇస్ ద ఓన్లీ థింగ్ దట్ ఈస్ పర్మనెంట్ ఇన్ పాలిటిక్స్. పాలిటిక్స్ లో ఏదైనా పర్మనెంట్ ఉంది అంటే అది మార్పే. నెవర్ సే నెవర్ ఇన్ పాలిటిక్స్, నెవర్ సే ఐఎమ్ ఎవర్ ఇన్ పాలిటిక్స్. ఓకే, పాలిటిక్స్ లో జరగదని ఎప్పుడు చెప్పదు, పాలిటిక్స్ లో నేనే పర్మనెంట్ అని ఇదే పర్మనెంట్ అని ఎప్పుడు చెప్పదు. నెవర్ సే నెవర్ ఇన్ పాలిటిక్స్, నెవర్ సే ఐఎమ్ ఎవర్ ఇన్ పాలిటిక్స్. ఓకే, నేను ఎప్పటికి ఉంటానని కూడా చెప్పదు, అలాంటి స్టేట్మెంట్ కూడా ఇవ్వకూడదు. అదే పాలిటిక్స్, అదే చెప్తాడు జాన్ లాక్. ఇదంతా జాన్ లాక్ థియరీ. నెవర్ సే దట్ ఐఎమ్ అబ్సల్యూట్. యు ఆర్ లిమిటెడ్, యు ఆర్ లిమిటెడ్ బై లా, యు ఆర్ లిమిటెడ్ బై పీపుల్, యు ఆర్ లిమిటెడ్ బై కాన్స్టిట్యూషన్, and you are answerable to the people. If that is broken, you are out. You have to prove yourself for every 5 years. ikkadaide, if not much earlier also. That is story. ఇదే ఎవరు గుర్తు రావాలి? జాన్ లాక్. సో ప్లేటో, అరిస్టాటిల్, మాకియావెల్లి, థామస్ హాబ్, జాన్ లాక్, and then J.S. and then Karl Marx. Karl Marx is the father of communism. He wrote Communist Manifesto and Das Kapital, DASKAPITAL. Communist Manifesto and Das Kapital.
చిన్న లైన్ చెప్తాను, అది రాసుకోండి. ఫిలాసఫర్స్ till now interpreted the world. Philosophers till now interpreted the world. The question is how to overhaul it. The question is how to overhaul it. Philosophers till now interpreted the world. The question is how to overhaul it. ఇప్పటి వరకు ఉన్న ఫిలాసఫర్స్ ప్రపంచాన్ని ఇంటర్ప్రిట్ చేశారు. ద క్వశ్చన్ ఏంటంటే దాన్ని ఎలా మార్చాలి. ద క్వశ్చన్ ఇస్ హౌ టు ఓవర్హాల్ ఇట్. ఓకే, మార్చడానికే వచ్చాడు కార్ల్ మార్క్స్. రాసుకోండి. వర్కర్స్ ఆఫ్ ద వరల్డ్ యునైట్. Workers of the world unite and fight. You have nothing to lose but your chains. Workers of the world unite and fight. You have nothing to lose but your chains. You have nothing to lose but your chains. ప్రపంచ శ్రామికులారా ఏకం కండి పోరాడండి, పోయేదే ఉంది బానిస సంఖ్యలు తప్ప. ప్రపంచ శ్రామికులారా ఏకం కండి పోరాడండి. మీకు ఆల్రెడీ అన్నీ మీరు కోల్పోయారు. మ్యాక్సిమం ఏం పోతే మీ సంఖ్యలు పోతాయి, అంటే మీరు విముక్తులు అవుతారు అని. ఓకే, కార్ల్ మార్క్స్. నెక్స్ట్ పాయింట్, కార్ల్ మార్క్స్ has a negative opinion on state. Negative opinion on state. He said, start quotations, state should wither away. WITHER, wither away. He said state should wither away. Karl Marx has a negative opinion on state. He said state should wither away. Okay, next point. The quotation start. The history of all hitherto existing societies, HITHERTO. The history of all hitherto existing societies is nothing but the history of class struggle. The history of all hitherto existing societies is nothing but the history of class struggle. The history of all hitherto existing societies is nothing but the history of class struggle. ఇప్పటి వరకు ఉన్న సమాజం చరిత్ర మొత్తం రెండు భిన్న వర్గాల మధ్య పోరాటం. ఎవరా భిన్న వర్గాలు? హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్. ఉన్నవాళ్ళు లేనివాళ్ళు. ఓకే, మొత్తం ఆయన థీరీస్ మొత్తం ఇలానే ఉంటాయి. ఆయన ఏం చెప్తాడంటే వాయిలెన్స్ని సపోర్ట్ చేస్తాడు, రెవల్యూషన్ చేయమంటాడు. ఓకే, క్లాస్లెస్ అండ్ స్టేట్లెస్ సొసైటీని తీసుకురమ్మంటాడు. నో రిచ్ నో పూర్, క్లాస్లెస్ అండ్ స్టేట్లెస్ సొసైటీ. అది కార్ల్ మార్క్స్. దెన్ విల్ స్టడీ అబౌట్ ఆంటోనియో గ్రామ్స్కీ. ANTONIO, ఆంటోనియో, GRAMSCI, Antonio Gramsci. Antonio Gramsci was also a Marxist. ఆయన కూడా మార్క్సిస్ట్. Antonio Gramsci was also Marxist. ఆయన ఇటలీ అన్నమాట, ఇటాలియన్ బై బర్త్. ఆయన ఒక కాన్సెప్ట్ ప్రపోజ్ చేస్తారు, దాని పేరు హెజిమోనీ. HEGEMONY.
హెజిమోనీ. హెజిమోనీ అంటే ఏం లేదు, డామినెన్స్, పెత్తనం. చాలా వాడతాం ఈ పదం ఐఆర్లో. అమెరికన్ హెజిమోనీ ఇన్ ద వరల్డ్ పాలిటిక్స్. We use this word American hegemony in world politics. It's called hegemony. Hegemony అంటే డామినెన్స్, పెత్తనం అని చెప్పి. హెజిమోనీ. ఓకే. సో తర్వాత గ్రామ్స్కి తర్వాత we'll study about the lone women thinker in Western political thought. మన సిలబస్లో ఉన్న లోన్ ఉమెన్ థింకర్, ఒక్కటే ఉమెన్ థింకర్, హ్యానా ఆరెంట్. HANNAH, హ్యానా, ARENDT, హ్యానా ఆరెంట్. HANNAH, హ్యానా, ARENDT, హ్యానా ఆరెంట్. ఆవిడ పేరు హ్యానా ఆరెంట్ అన్నమాట. సో ఈవిడ హిట్లర్ టైంలో జర్మనీలో పుట్టిన జూయిష్ ఉమెన్ అన్నమాట. She was born in Germany in a Jewish family during Hitler's period. She has seen Holocaust, Hitler's persecution. Hitler Jews ని వేధించాడు కదా, ఆ టైంలో ఉంది. దెన్ హర్ ఫ్యామిలీ వెంట అవే టు US. వాళ్ళ ఫ్యామిలీ అమెరికాకి వెళ్ళి సెటిల్ అయింది అనమాట. సో ఆవిడ పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ అండ్ ఆల్సో జర్నలిస్ట్. ఆవిడ చెప్పిన థీరీస్ చదువుతుంది. వీళ్ళందరూ వెస్టర్న్ పొలిటికల్ థాట్లోనే థింకర్స్. Political theories. In that, first thing, we are going to study theories of the state. Theories of the state. Political theories, theories of the state. తర్వాత justice. State గురించి చదువుతాం, justice గురించి చదువుతాం. Then we'll study about equality. Then we'll study about equality. Then we'll study about rights. Then we'll study about rights. Then we'll study about democracy. Democracy. Then concept of power. Concept of power, hegemony, ideology and legitimacy. Concept of power, hegemony, ideology and legitimacy. ఇది. So state, justice, equality, rights, democracy. Concept of power, hegemony, legitimacy and ideology. అయితే వీటన్నిటిలో మనం వెస్ట్రన్ పొలిటికల్ థాట్స్ చదువుతాం కదా, దానిలోంచి పర్స్పెక్టివ్స్ వీటిలోకి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, స్టేట్ ఉందనుకోండి, లిబరల్ స్టేట్ గురించి ఏమనుకున్నారు, మార్క్సిస్టులు స్టేట్ గురించి ఏమనుకున్నారు, ఫెమినిస్టులు స్టేట్ గురించి ఏమనుకున్నారు, ఇట్లా. అలానే జస్టిస్, లిబరల్ థియరీ ఆఫ్ జస్టిస్, మార్క్సిస్ట్ థియరీ ఆఫ్ జస్టిస్, నియో లిబరల్ థియరీ ఆఫ్ జస్టిస్, ఫెమినిస్ట్ థియరీ ఆఫ్ జస్టిస్. అలానే ఈక్వాలిటీ, సోషల్ ఈక్వాలిటీ అంటే ఏంటి, ఎకనమిక్ ఈక్వాలిటీ అంటే ఏంటి, పొలిటికల్ ఈక్వాలిటీ అంటే ఏంటి, ఈక్వాలిటీ వర్సెస్ అఫర్మేటివ్ యాక్షన్. అఫర్మేటివ్ యాక్షన్ అంటే ఏం లేదు, రిజర్వేషన్స్, ఈవెన్. తర్వాత ఫ్రీడమ్ అంటే లిబర్టీస్. దెన్ రైట్స్, రైట్స్లో అన్ని పర్స్పెక్టివ్స్, అగైన్ లిబరల్ పర్స్పెక్టివ్ ఆఫ్ రైట్స్, మార్క్సిస్ట్ పర్స్పెక్టివ్ ఆఫ్ రైట్స్, ఫెమినిస్ట్ పర్స్పెక్టివ్ ఆఫ్ రైట్స్. నెక్స్ట్ డెమోక్రసీ. డెమోక్రసీలో మనం సబ్స్టాంటివ్ డెమోక్రసీ, ప్రొసీజరల్ డెమోక్రసీ, డెలిబరేటివ్, రిప్రజెంటేటివ్, పార్టిసిపేటివ్. దెన్ ఇది కాన్సెప్ట్ ఆఫ్ పవర్, లెజిటిమసీ, ఐడియాలజీ, ఇవన్నీ చదువుతాం. సో ఇది మొత్తం పేపర్ 1 పార్ట్ ఏ సిలబస్. ఓకే. సో పేపర్ 1 పార్ట్ ఏ సిలబస్ రోడ్ మ్యాప్ ఏంటి, వెస్టర్న్ పొలిటికల్ థాట్, ఇండియన్ పొలిటికల్ థాట్, పొలిటికల్ ఐడియాలజీస్, పొలిటికల్ అప్రోచెస్, దెన్ పొలిటికల్ థియరీస్. Clear? Next, paper 1 part B syllabus. Paper 1 part B. So paper 1 part B lo kuda, if you see the chapters, we will have 11 chapters. Paper 1 part B, we will have 11 chapters. Maniki combination of modern India, combination of polity and political system,
అలా మొత్తం అన్ని కాంబినేషన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ మనకు జిఎస్లో ఉంటాయి అనమాట. జిఎస్ని కొంచెం బాగా చదివితే అదే ఐజీపీ అవుతుంది. పేపర్ 1 పార్ట్ బి. ఐజీపీ అన్న ఎప్పుడైనా అంటే వెన్ ఎవర్ ఐ ప్రొనౌన్స్ ద వర్డ్ ఐజీపీ, ఇండియన్ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్ అని అర్థం. ఇండియన్ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్, అది పేపర్ 1 పార్ట్ బి. అది దీనిలో 11 చాప్టర్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక్కొక్క నేను ఎలా స్టార్ట్ చేస్తానో అట్లా వెళ్దాం. సో విల్ గో విత్ మై ఓన్ రూట్. మనం క్లాస్ ఎలా రూట్లో వెళ్తుందో ఆ చాప్టర్స్ నుంచి స్టార్ట్ చేస్తాను. చూడండి. సి ఇన్ పేపర్ 1 పార్ట్ బి అవర్ క్లాస్ విల్ స్టార్ట్ విత్ ద టాపిక్ 9th చాప్టర్. 9th చాప్టర్ నుంచి స్టార్ట్ చేస్తాను. కాస్ట్, రిలీజియన్, ఎథ్నిసిటీ ఇన్ ఇండియన్ పాలిటిక్స్ ఫస్ట్ టాపిక్ స్టార్ట్ చేస్తాను జనరల్గా. ఎందుకంటే అక్కడి నుంచి అయితేనే మీకు పొలిటికల్ సైన్స్ ఓరియంటేషన్ వస్తుంది. కాస్ట్, రిలీజియన్, ఎథ్నిసిటీ ఇన్ ఇండియన్ పాలిటిక్స్, భారత రాజకీయాల్లో కులము, మతము, జాతి యొక్క పాత్ర. కాస్ట్, రిలీజియన్, ఎథ్నిసిటీ ఇన్ ఇండియన్ పాలిటిక్స్, మతం యొక్క పాత్ర మీకు చెప్పక్కర్లేదు. హిజాబ్ ఇష్యూ కర్ణాటకలో జరుగుతుంటే అది యూపీ ఎలక్షన్స్ మీద పడుతుంది. ఓకే, అంటే రిలీజియన్ యొక్క పాత్ర రాజకీయాలు ఏంటి అంటే, నౌ కాస్ట్ అండ్ రిలీజియన్ మోర్ దాన్ సోషల్ ఫినామినా, దే హ్యావ్ బికమ్ పొలిటికల్ ఫినామినా. కులం ఏంటి? సామాజిక వర్గం. అది ఇప్పుడు రాజకీయ వర్గంగా మారిపోతుంది. సో నౌ కాస్ట్ ఈజ్ మోర్ అ పొలిటికల్ ఫినామినా దాన్ అ సోషల్ ఫినామినా. రిలీజియన్ అండ్ ఎథ్నిసిటీ దే ఆర్ ప్లేయింగ్ గ్రేట్ రోల్ ఇన్ పాలిటిక్స్ నెగిటివ్లీ. సో ఇదంతా చదువుతాం అనమాట 9th చాప్టర్. దెన్ విల్ స్టడీ ఇన్ టు 10th చాప్టర్. విల్ గో ఇన్ టు 10th చాప్టర్. 10th చాప్టర్లో ఏం చదువుతాం అంటే ట్రెండ్స్ ఇన్ ఎలక్టోరల్ బిహేవియర్ చదువుతాం. ఫస్ట్ ట్రెండ్స్ ఇన్ ఎలక్టోరల్ బిహేవియర్, ప్రజల ఎన్నికల సరళిలో మారుతున్న ట్రెండ్స్, ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్ చదువుతాం. తర్వాత చేంజింగ్ సోషో ఎకనమిక్ ప్రొఫైల్ ఆఫ్ లెజిస్లేటర్స్. చేంజింగ్ సోషో ఎకనమిక్ ప్రొఫైల్ ఆఫ్ లెజిస్లేటర్స్. సో దీనికి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నిన్న హిందూ పేపర్ చదువుతున్నాం కదా. నిన్న హిందూ పేపర్లో గోవాలో 403 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు గోవా లెజిస్లేటివ్ అసెంబ్లీకి. దానిలో దాదాపు 75% మంది అలా కరోడ్పతీస్, దానిలో 25% మంది పైన క్రిమినల్ కేసెస్ ఉన్నాయని ఏడీఆర్ వాళ్ళ రిపోర్ట్ వచ్చింది. చూసారా? నిన్న హిందూలో వచ్చింది, మీరు చూడండి. అది అలాంటివి ఇక్కడ రాయాలి. సోషల్ ప్రొఫైల్, ఎకనమిక్ ప్రొఫైల్, క్రిమినల్ ప్రొఫైల్. ఓకే, మొత్తం దీని మెటీరియల్ అంతా న్యూస్ పేపర్ నుంచి వస్తుంది. దీని మెటీరియల్ మొత్తం మనం అక్కడి నుంచి నీట్గా కలెక్ట్ చేసుకోవాలి. ముఖ్యంగా ఏడిఆర్ అనే ఒక ఎన్జిఓ ఉంది. ద ఎన్జిఓ విచ్ వర్క్స్ ఫర్ పొలిటికల్ రిఫార్మ్స్ అనమాట. ఆ ఎన్జిఓ ఎలక్షన్స్ ముందు, ఎలక్షన్ అయిన తర్వాత ఆ ఎలక్షన్ సంబంధించిన ఎవరైతే గెలిచారో వాళ్ళందరికి సంబంధించిన క్రిమినల్ బ్యాక్గ్రౌండ్స్ కానీ, వాళ్ళందరికి సంబంధించిన ప్రాపర్టీ డీటెయిల్స్ కానీ, వీటికి సంబంధించిన ఒక డేటా ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. దాని మీద మీరు కలెక్ట్ చేసి పెట్టుకోవాలి. ఏడిఆర్, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్. నేను చెప్పిన నోట్స్ కూడా దానిలోంచి వస్తుంది. నా నోట్స్ కూడా, ఎందుకంటే దీనిలో మార్చే ఫ్యాక్ట్స్ ఏ ఉండవు. ఏడిఆర్ వాళ్ళ రిపోర్ట్స్ నుంచి నోట్స్ తయారు చేసి పిలుస్తాను మీకు. అది తర్వాత పార్టీ సిస్టమ్ ఇన్ ఇండియా, ఈ 10th చాప్టర్ అనమాట. 10th చాప్టర్ ఈ 2 ఫస్ట్ స్టార్ట్ చేశాక తర్వాత పార్టీ సిస్టమ్ ఇన్ ఇండియా, భారత రాజకీయ వ్యవస్థ, దానిలో రాజకీయ పార్టీలు, పార్టీ సిస్టమ్ ఇన్ ఇండియా. దీనిలో నేషనల్ పార్టీస్ అండ్ రీజనల్ పొలిటికల్ పార్టీస్, జాతీయ రాజకీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు. జాతీయ పార్టీలు అంటే ఏంటి? బీజేపీ, కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, ఓకే, బహుజన్ సమాజ్ పార్టీ అండ్ ఎన్సిపి. అండ్ తర్వాత ఈ మధ్య రీసెంట్గా మేఘాలయకు చెందిన నేషనల్ పీపుల్స్ పార్టీ. ఇవన్నీ నేషనల్ పార్టీస్ అన్నమాట. రీజనల్ పార్టీస్ అంటే మీకు తెలుసు కదా, టిఆర్ఎస్, తెలుగుదేశం, వైఎస్ఆర్సిపి, డిఎంకే, ఏఐడిఎంకే, శివసేన. అబ్బా, ఓకే. సో ఇవన్నీ నేను ఇంకా అకాళీ దళి చెప్పబోతుంటే మీరు లోక్సత్తా, జనసేన అంటున్నాను. నేను ఏం చేయమంటారు? ఓకేనా? సో ఇవన్నీ సమాజ్వాదీ పార్టీ, ఇవన్నీ రీజనల్ పార్టీస్ అన్నమాట. ఓకే, వాటికి సంబంధించి నేషనల్ పార్టీ అంటే ఏంటి, రీజనల్ పార్టీ అంటే ఏంటి, రీజనల్ పార్టీల ప్రభావం ఏంటి, రీజనలిజం ఏంటి భారతదేశంలో, ఇవన్నీ చెప్తాను.
ఓకేనా. నెక్స్ట్ ఈజ్ ప్రెషర్ గ్రూప్స్. ఓకే, ఏం లేదు, సింపుల్గా ఇప్పుడు ఏబీవీపీ ఉంది, ఇట్స్ అ స్టూడెంట్ ప్రెషర్ గ్రూప్. ఎస్ఎఫ్ఐ ఉంది, స్టూడెంట్ ప్రెషర్ గ్రూప్. అలానే యూ హ్యావ్ ఫిక్కీ ఉంది, ఇట్స్ అ బిజినెస్ ప్రెషర్ గ్రూప్. సిఐఐ ఉంది, ఇట్స్ అ బిజినెస్ ప్రెషర్ గ్రూప్. అలానే కిసాన్ మజ్దూర్ సంఘ్ ఉంది, ఫార్మర్స్ ప్రెషర్ గ్రూప్. అట్లా ప్రభుత్వం కాదు, ప్రజలు కాదు, ఈ మధ్యలో ఒక పర్టికులర్ గోల్ కోసం, ఒక కమ్యూనిటీ ఇంట్రెస్ట్ కోసం, లేదా ఒక గ్రూప్ ఇంట్రెస్ట్ కోసం, వితౌట్ ఫార్మల్లీ జాయినింగ్ ఇన్ టు పాలిటిక్స్, దే ఎగ్జర్ట్ సమ్ ప్రెషర్ ఆన్ ద గవర్నమెంట్. దీస్ గ్రూప్స్ ఆర్ కాల్డ్ ప్రెషర్ గ్రూప్స్. వీళ్ళ గురించి మనకి పేపర్ 2 పార్ట్ ఏలో ఉంది ఇంటర్నేషనల్, పేపర్ 1 పార్ట్ బిలో ఉంది. రెండు కలిపి మొత్తం చెప్తాను, నేషనల్ ఇంటర్నేషనల్ ప్రెషర్ గ్రూప్స్, అసలు ప్రెషర్ గ్రూప్స్ ఎలా వర్క్ అవుతాయి మొత్తం ఒకటే చాప్టర్లో కంప్లీట్ అవుతుంది. తర్వాత ప్యాటర్న్స్ ఆఫ్ కోయిలిషన్ పాలిటిక్స్, సంకీర్ణ రాజకీయాలు. కోయిలిషన్ పాలిటిక్స్ అంటే సంకీర్ణ రాజకీయాలు, తెలుసు కదా. ఏ పార్టీస్ ఎలక్షన్, ప్రీ ఎలక్షన్ కోయిలిషన్స్, పోస్ట్ ఎలక్షన్ కోయిలిషన్స్, ఏ పార్టీలు వచ్చి ఎలక్షన్స్ కోసం ఫ్రెండ్షిప్ చేస్తాయి, ఎలక్షన్స్ ముందు, ఎలక్షన్ తర్వాత ఐడియాలజికల్ అండ్ సోషల్ బేస్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ యొక్క సిద్ధాంతాలు. ఓకే, ఇవన్నీ చదువుతాం. ఇదంతా 10th చాప్టర్ అనమాట. సో 9th చాప్టర్ స్టార్ట్ చేసి 10th చాప్టర్కి వెళ్తాం. తర్వాత దెన్ విల్ గోయింగ్ టు 8th చాప్టర్. 8th చాప్టర్లో నెహ్రూ అండ్ గాంధీయన్ పర్స్పెక్టివ్ ఆఫ్ ప్లానింగ్, గ్రీన్ రెవల్యూషన్, నెహ్రూ పర్స్పెక్టివ్ ఆఫ్ ప్లానింగ్, గాంధీయన్ పర్స్పెక్టివ్ ఆఫ్ ప్లానింగ్, గ్రీన్ రెవల్యూషన్, ల్యాండ్ రిఫార్మ్స్, భూ సంస్కరణలు. భారతదేశంలో ఇది చాలా మంది తక్కువ చేస్తారు ఈ టాపిక్ని, కానీ జిఎస్లో కూడా వస్తుంది ఒక్కోసారి. ఇండియాలో ల్యాండ్ రిఫార్మ్స్ ఎలా జరుగుతున్నాయి, ఓకే, ల్యాండ్ రిఫార్మ్స్, అగ్రేరియన్ రిలేషన్స్, లిబరలైజేషన్ అండ్ ఎకనమిక్ రిఫార్మ్స్. దెన్ ఈ చాప్టర్ చదువుతాం. చాప్టర్ చదివిన తర్వాత 11th చాప్టర్కి వెళ్తాం. హ్యూమన్ రైట్స్ మూవ్మెంట్స్, సివిల్ లిబర్టీస్ మూవ్మెంట్స్, ఉమెన్ మూవ్మెంట్స్, ఎన్విరాన్మెంటల్ మూవ్మెంట్స్, ఇవన్నీ చదువుతాం అనమాట. దెన్ విల్ గో ఇన్ టు కాన్స్టిట్యూషన్. మన రాజ్యాంగం గురించి వెళ్తాం. 3rd చాప్టర్, 2nd చాప్టర్ నుంచి వెళ్తే 7th చాప్టర్ వరకు, 2nd చాప్టర్ టు 7th చాప్టర్. ఫస్ట్ 3rd చాప్టర్, 4th, 5th, 6th అన్ని కంప్లీట్ చేశాక లాస్ట్లో 2nd చాప్టర్కి వెళ్తాం. సో 3rd చాప్టర్లో మనం ఎలా స్టార్ట్ అవుతాం, సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. యాక్చువల్గా సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ హెడ్డింగ్ పెట్టేసి మీకు ఏం చెప్పను, ఎందుకంటే అది ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తుంది ఇవన్నీ చదివిన తర్వాత. చివరిలో అది జస్ట్ ఒక ఐడియా ఇస్తాను. ప్రియాంబుల్ అంటే కాన్స్టిట్యూషన్లో బిగినింగ్లో ఉండే టెక్స్ట్, అది జిఎస్లో ఆల్రెడీ ఆ పాటికి చదివేసి ఉంటారు కాబట్టి వచ్చేస్తుంది నోటికి, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫండమెంటల్ రైట్స్ అండ్ డ్యూటీస్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, పార్లమెంటరీ సిస్టమ్, అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, జుడిషియల్ రివ్యూ, బేసిక్ స్ట్రక్చర్ థియరీ, ఇవన్నీ ఫస్ట్ అయిపోతాయి. Then we'll go into principal organs of the union government, principal organs of the state government, legislature, executive, judiciary, వాళ్ళ రోల్ గురించి మాట్లాడతాను. legislature, executive, judiciary and major emphasis judicial activism. తర్వాత 5th చాప్టర్, గ్రాస్ రూట్ లెవెల్ డెమోక్రసీ. ఇది మీకు ప్రిలిమ్స్కి ఇంపార్టెంటే, జిఎస్కి ఇంపార్టెంటే, మెయిన్స్కి ఇంపార్టెంట్, ప్రతి చోట వస్తుంది. అంటే ఏం లేదు, 73rd, 74th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్, 73, 74 రాజ్యాంగ సవరణ. ఇంకా క్లియర్ చెప్పాలంటే పంచాయత్ మున్సిపాలిటీస్. ఈ 5th చాప్టర్ మొత్తం పంచాయత్ మున్సిపాలిటీస్ గురించి డీటెయిల్గా అనలైజ్ చేస్తాం మనం. 6th చాప్టర్, 6వ చాప్టర్, దీనిలో ఇండియాలో ఉన్న ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, కొన్ని కాన్స్టిట్యూషనల్ బాడీస్, కొన్ని స్టాట్యుటరీ బాడీస్, ఇవన్నీ చదువుతాం అనమాట. 10 ఉంటాయి ఇన్స్టిట్యూషన్స్ మన సిలబస్లో. ఈ ఇన్స్టిట్యూషన్స్ అన్ని జిఎస్లో కూడా వస్తాయి. ఎలక్షన్ కమిషన్, కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, ఫినాన్స్ కమిషన్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్, బీసీ కమిషన్, ఉమెన్ కమిషన్, మైనారిటీ కమిషన్, ఇది సిలబస్. హ్యూమన్ రైట్స్ కమిషన్, ఇది సిలబస్. అన్ని కమిషన్లు ఉంటాయి, 10 కమిషన్లు సిలబస్లో ఉన్నాయి.
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఎలక్షన్ కమిషన్, ఫినాన్స్ కమిషన్, ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్, ఉమెన్ కమిషన్, హ్యూమన్ రైట్స్ కమిషన్, ఇలాంటి కమిషన్స్ అన్నీ మన సిలబస్లో ఉంటాయి. ఈ కమిషన్స్ ఎలా పనిచేస్తున్నాయి అనేది ఎక్కువ అడుగుతాడు క్వశ్చన్. ఈ కమిషన్ పని ఏంటి అని అడుగుతాడు, ఏం పని చేస్తున్నాను అంటాడు. దీని యొక్క సవాళ్ళు ఏంటి, అసలు సరిగ్గా పనిచేస్తున్నా, హ్యూమన్ రైట్స్ కమిషన్ సక్సెస్ఫుల్గా పనిచేస్తున్నారు, హ్యూమన్ రైట్స్ కమిషన్ ఎందుకు ఫెయిల్ అవుతుంది చాలా సందర్భాలు, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు అనమాట. ఓకే, ఇదే ఈ చాప్టర్. తర్వాత దెన్ విల్ గో ఇన్ టు లాస్ట్లో మేకింగ్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్కి వెళ్తాం. ఇది ఈ చాప్టర్ చదివే ముందు ఫెడరలిజం ఫీచర్స్ కూడా వెళ్తాం. భారతదేశం యొక్క ఫెడరల్ వ్యవస్థ, సెంటర్ స్టేట్ రిలేషన్స్ ఎలా ఉన్నాయి, ఫెడరలిజంలో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, ఇవన్నీ చదువుతాం అనమాట. చదివి దెన్ విల్ గో ఇన్ టు మేకింగ్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫస్ట్ నుంచి 1600 నుంచి మన కాన్స్టిట్యూషన్ తయారయ్యేంత వరకు ఎలా ఎవాల్వ్ అయింది అనేది చదువుతాం. దెన్ విల్ గో ఇన్ టు హిస్టరీ పార్ట్. చాప్టర్ 1, చాప్టర్ 2. హిస్టరీ పార్ట్ ఏంటి, ఇండియన్ నేషనలిజం. ఇండియన్ నేషనలిజంలో కాన్స్టిట్యూషనలిజం టు మాస్ సత్యాగ్రహ. అసలు ఫస్ట్లో మోడరేట్ ఎరా ఎలా స్టార్ట్ అయింది, గాంధీ గారు వచ్చి దాన్ని మాస్ సత్యాగ్రహ ఎలా చేస్తారు, దానిలో ఉన్న డిమాండ్స్ ఏంటి, నాన్ కోఆపరేషన్, సివిల్ డిజోబీడియన్స్, క్విట్ ఇండియా. మీకు తెలుసు కదా, గాంధీ గారు ఎంటర్ అయ్యాక 3 మూవ్మెంట్స్ వచ్చాయి ఇండియాలో. ఒకటి నాన్ కోఆపరేషన్, నెక్స్ట్ సివిల్ డిజోబీడియన్స్, మూడోది క్విట్ ఇండియా. తర్వాత మిలిటెంట్ అండ్ రెవల్యూషనరీ మూవ్మెంట్స్, భగత్ సింగ్ దగ్గర నుంచి, చంద్రశేఖర్ ఆజాద్ దగ్గర నుంచి, సుభాష్ చంద్రబోస్ దగ్గర నుంచి, వీళ్ళందరి గురించి ఇక్కడ చదువుతాం. తర్వాత పెజెంట్ అండ్ వర్కర్స్ మూవ్మెంట్స్, శ్రామిక సంఘాల యొక్క మూవ్మెంట్స్, ఆ టైంలో రైతు సంఘాల మూవ్మెంట్స్, పెజెంట్ అండ్ వర్కర్స్ మూవ్మెంట్స్. దెన్ విల్ స్టడీ ఇంటూ పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్, లిబరల్, సోషలిస్ట్, మార్క్సిస్ట్, రాడికల్ హ్యూమనిస్ట్ అండ్ దళిత్. అంతే. ఇప్పుడు ఈ 11 చాప్టర్ సిలబస్ చెప్పే కదా, దీనిలో ఒక్క చాప్టర్ అన్న జిఎస్కి ఉపయోగపడింది ఏమైనా ఉందా, జిఎస్కి సంబంధం లేని ఏమైనా ఉందా, ఏమీ లేదు. ఇదే ఈ 11 చాప్టర్ సిలబస్. అసలు ఒక 3-4 ఏళ్ళ తర్వాత నాకు తెలిసి పొలిటికల్ సైన్స్ సిలబస్ మోడరేట్ చేయడానికి ఐ థింక్ దే మే చేంజ్ ఆల్సో. ఒక 3-4 ఇయర్స్ డౌన్ ద లైన్, ఇప్పుడే కాదు ఎప్పుడైనా భవిష్యత్తులో. ఎందుకంటే ఇంత మొత్తం ఈ పార్ట్ జిఎస్తో కనెక్ట్ అయిపోయింది అనమాట. ఓకే, దిస్ ఈస్ పేపర్ 1. లెట్స్ గో టు పేపర్ 2. పేపర్ 2కి వెళ్దాం. పేపర్ 2 పార్ట్ ఏ. పేపర్ 2 పార్ట్ ఏ we call it as comparative politics and international relations, CPIR brief గా చెప్పాలంటే. పేపర్ 2 పార్ట్ ఏ is comparative politics and international relations. That is పేపర్ 2 పార్ట్ ఏ పేరు. సో పేపర్ 1 పార్ట్ ఏ పేరు పొలిటికల్ సైన్స్, పొలిటికల్ థియరీ. పేపర్ 1 పార్ట్ బి పేరు ఐజిపి. పేపర్ 2 పార్ట్ ఏ పేరు కంపారిటివ్ పాలిటిక్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఈ పేపర్ 2 పార్ట్ ఏలో వీల్ హ్యావ్ 11 చాప్టర్స్ అగైన్. ఇక్కడ దీనిలో 11 చాప్టర్స్ ఉన్నాయి. ఈ 11 చాప్టర్స్ మనం ఎట్లా వెళ్తాం, ఈ రోడ్ మ్యాప్ ఏంటి అంటే, ఐ విల్ స్టార్ట్ విత్ 5th చాప్టర్. మన క్లాసెస్ ఈ పార్ట్ 5th చాప్టర్తో స్టార్ట్ అవుతాయి. అప్రోచెస్ టు ద స్టడీ ఆఫ్ ఐఆర్. అప్రోచెస్ టు ద స్టడీ ఆఫ్ ఐఆర్. ఓకే, దీనిలో ఐడియలిస్ట్, రియలిస్ట్, మార్క్సిస్ట్, ఫంక్షనలిస్ట్ అండ్ సిస్టమ్స్, ఈ 5 థియరీస్ చదువుతాం. ఐడియలిస్ట్, రియలిస్ట్, మార్క్సిస్ట్, ఫంక్షనలిస్ట్, సిస్టమ్స్. దీంతో పాటు నియో రియలిజం, నియో ఫంక్షనలిజం, నియో మార్క్సిజం సిలబస్లో ఉండవు కానీ చదవాలి. సిలబస్లో నియో అని ఉండదు, కానీ వీ నీడ్ టు స్టడీ అబౌట్ నియో ఆల్సో. సో ఫస్ట్ 5th చాప్టర్ చాలా బాగుంటుంది ఈ చాప్టర్. దెన్ విల్ గో ఇన్ టు 6th చాప్టర్. ఫస్ట్ 5th చాప్టర్ కంప్లీట్ చేశాక స్లోగా మనం 6th చాప్టర్ మీరు చూడకుండా చెప్పాలా. 5th చాప్టర్లో అప్రోచెస్ టు ఐఆర్ అనగానే ఐడియలిస్ట్, రియలిస్ట్, సిస్టమ్స్, ఫంక్షన్స్ అండ్ మార్క్సిస్ట్, ఇంకా దానిలో డౌట్ లేదు మండే కల్లా. 5th చాప్టర్లో కంపారిటివ్ పాలిటిక్స్ అండ్ ఐఆర్లో ఏం చదువుతాం మనం అంటే అప్రోచెస్ టు ఐఆర్ చదువుతాం. అప్రోచెస్ అంటే ఏం చదువుతాం అంటే ఐడియలిస్ట్, రియలిస్ట్, మార్క్సిస్ట్, సిస్టమ్స్ అండ్ ఫంక్షనిస్ట్. ఇంకా అది ఇంకా అవన్నీ నాన్ నెగోషియబుల్ ముందే చెప్తున్నాను. నెక్స్ట్ 6th చాప్టర్. 6th చాప్టర్లో కీ కాన్సెప్ట్స్ ఇన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. కీ కాన్సెప్ట్స్ ఇన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. కీ కాన్సెప్ట్స్ అంటే అంతర్జాతీయ సంబంధాల ముఖ్యమైన కాన్సెప్ట్స్ అన్నమాట. అవి మనకు తెలియాలి. ఏమేంటో కాన్సెప్ట్స్? నేషనల్ ఇంట్రెస్ట్,
జాతి ప్రయోజనము అంటే ఏంటి, వాట్ ఈజ్ నేషనల్ ఇంట్రెస్ట్, తర్వాత వాట్ ఈజ్ సెక్యూరిటీ, వాట్ ఈజ్ పవర్, భద్రత అంటే ఏంటి, పవర్ అంటే ఏంటి, బ్యాలెన్స్ ఆఫ్ పవర్. పొలిటికల్ సైన్స్ ఐఆర్లో ఇది షార్ట్ టర్మ్లో బిఓపి అంటాం, ఎకానమీలో బిఓపి అంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్, ఐఆర్లో బిఓపి అంటే బ్యాలెన్స్ ఆఫ్ పవర్. డిటరెన్స్, డిటరెన్స్ అంటే ఒక థ్రెట్, ఒక భయం. సో నార్త్ కొరియా ఈస్ ట్రైంగ్ టు డిటర్ అమెరికా బై టెస్టింగ్ న్యూక్లియర్ మిసైల్స్. అంటే ఒక రకమైన నేను గ్రేట్, నేను మిమ్మల్ని ఏమైనా చేయగలను. డిటరెన్స్, డిఈటిఈఆర్ఆర్ఈఎన్సి, డిటరెన్స్. తర్వాత ట్రాన్స్నేషనల్ యాక్టర్స్, ద యాక్టర్స్ విచ్ యాక్ట్ ఆర్ వర్క్ బియాండ్ బార్డర్స్, ట్రాన్స్నేషనల్ యాక్టర్స్. తర్వాత కలెక్టివ్ సెక్యూరిటీ, ఉమ్మడి భద్రత. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసిడి 4 కంట్రీస్ ఉన్నాయి, అందరు కలిసి ఒక సెక్యూరిటీ సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం, కలెక్టివ్ సెక్యూరిటీ. వరల్డ్ క్యాపిటలిస్ట్ ఎకానమీ అండ్ గ్లోబలైజేషన్, వరల్డ్ ప్రపంచ క్యాపిటలిస్ట్ పెట్టుబడిదారి వ్యవస్థ ప్రపంచీకరణ, వరల్డ్ క్యాపిటలిస్ట్ ఎకానమీ అండ్ గ్లోబలైజేషన్. ఇది 6th చాప్టర్. సో 5th చాప్టర్ స్టార్ట్ చేసి 6th చాప్టర్లోకి వెళ్తాం అనమాట. తర్వాత దెన్ విల్ గో ఇంటూ 7th చాప్టర్, చేంజింగ్ ఇంటర్నేషనల్ పొలిటికల్ ఆర్డర్. చేంజింగ్ ఇంటర్నేషనల్ పొలిటికల్ ఆర్డర్, అంతర్జాతీయ రాజకీయ వ్యవస్థలో వస్తున్న మార్పులు. ఈవెన్ ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ ఇష్యూ కూడా ఇండైరెక్ట్గా దీన్ని తగులుతుంది, అంటే మనం కనెక్ట్ చేసేసారి. రైజ్ ఆఫ్ సూపర్ పవర్స్, సెకండ్ వరల్డ్ వార్ అయిన తర్వాత అమెరికా ఒకవైపు రష్యా ఒకవైపు పైకి వచ్చాయి బాగా స్ట్రాంగ్గా. అమెరికా క్యాపిటలిస్ట్ వ్యవస్థ, రష్యా కమ్యూనిస్ట్ వ్యవస్థ. అప్పుడు కోల్డ్ వార్ అనేది స్టార్ట్ అయిందనమాట. దాని గురించి ఈ చాప్టర్ ఎక్కువ ఉంటుంది. రైజ్ ఆఫ్ సూపర్ పవర్స్, స్ట్రాటజిక్ అండ్ ఐడియాలజికల్ బైపోలారిటీ. స్ట్రాటజిక్ వ్యూహాత్మక, ఐడియాలజికల్ సిద్ధాంతపరమైన, బైపోలారిటీ అంటే 2 వ్యవస్థలు, బైపోలార్, ఒకటి కమ్యూనిజం, రెండోది క్యాపిటలిజం. దాన్ని బైపోలారిటీ. ఐడియాలజికల్ బైపోలారిటీ అంటే నీ సిద్ధాంతం కమ్యూనిజం, నా సిద్ధాంతం క్యాపిటలిజం, దట్ ఈజ్ ఐడియాలజికల్ బైపోలారిటీ. తర్వాత ఆర్మ్స్ రేస్, ఆయుధాల కోసం పోరాటం, దానికోసం ఒక పంతం, ఒక పరుగు అనమాట. సో నేను బ్యాలిస్టిక్ మిసైల్ తయారు చేస్తే నువ్వు బ్యాలిస్టిక్ మిసైల్, నేను ఐసీబీఎం ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ తయారు చేస్తే నువ్వు ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్, నేను న్యూక్లియర్ బాంబ్ తయారు చేస్తే న్యూ న్యూక్లియర్ బాంబ్, దాన్నే ఆర్మ్స్ రేస్ అంటాం. ఓకే. కోల్డ్ వార్ చెప్పాను కదా, సెకండ్ వరల్డ్ వార్ అయిన తర్వాత అమెరికా క్యాపిటలిస్ట్ గ్రూప్కి రష్యా, అమెరికా అండ్ వెస్టర్న్ యూరోపియన్ ఫ్రెండ్స్ అండ్ రష్యా అండ్ ఈస్టర్న్ యూరోపియన్ ఫ్రెండ్స్, there was a cold war. Cold war is more dangerous than the real war. You know why? Cold war continues for a long time and cold war ends up in proxy wars. Proxy wars అంటే ఏంటి తెలుసా, నేను అమెరికా, నువ్వు రష్యా, నువ్వు నేను డైరెక్ట్ యుద్ధం చేసుకో, చిన్న దేశాలను పెట్టి యుద్ధం చేపిస్తుంటాం. ఓకే. ఏం చేస్తానంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను అమెరికా, నేను సౌత్ కొరియాకి సపోర్ట్ చేస్తా, నువ్వు రష్యా, నువ్వు నార్త్ కొరియాకి సపోర్ట్ చేస్తావు, అక్కడ వాళ్ళిద్దరు కొట్టుకుంటుంటారు. అలానే నేనేం చేస్తా, సౌత్ వియత్నాం సపోర్ట్ చేస్తా, నువ్వు నార్త్ వియత్నాం సపోర్ట్ చేస్తావు. దిస్ ఇస్ కాల్డ్ ప్రాక్సీ వార్. వెపన్స్, ఈవెన్ మనుషులను కూడా పంపిస్తాం మనం. అర్థమవుతుందా? కోల్డ్ వార్ అనేది చాలా భయంకరంగా జరిగింది. అంటే బాగా హీట్గా జరిగింది 1945 to 1991. కొంతమంది అంటారు ఇంకా ముందే స్టార్ట్ అయిందని, బట్ సెకండ్ వరల్డ్ వార్ ఇస్ ద టర్నింగ్ పాయింట్ ఇన్ ద వరల్డ్ పాలిటిక్స్. అక్కడి నుంచి మనం మొదలెట్టి చదువుతాం అనమాట. ఓకే. సో దిస్ ఇస్ the 7th chapter, cold war. తర్వాత న్యూక్లియర్ థ్రెట్. దెన్ విల్ గో ఇన్ టు 7th చాప్టర్లోనే నామ్, నాన్ అలైన్డ్ మూమెంట్, తెలుగులో అలీన ఉద్యమము. సో కోల్డ్ వార్ టైంలో చిన్న చిన్న దేశాలు, చాలా దేశాలకు ఇండిపెండెన్స్ వచ్చింది, ఇంక్లూడింగ్ ఇండియా. ఆఫ్రికా, ఏషియన్ కంట్రీస్లో ఇండియా ఇస్ అ బిగ్ కంట్రీ, నో డౌట్ అబౌట్ ఇట్. మిగతా చిన్న దేశాలకు కూడా చాలా దేశాలకు వచ్చింది. వీళ్ళందరూ అటువైపు ఉంటే వాళ్ళ మాట వినాలి, ఇటువైపు ఉంటే వీళ్ళ మాట వినాలి. సో అమెరికా వైపు కాదు, రష్యా వైపు కాదు, మేము మా పాత్ మాకుంది. దట్ డస్ నాట్ మీన్ దట్ వీఆర్ ఎనిమీస్, మీకు ఎనిమీస్ కాదు, బట్ వీ డోంట్ ఇన్వాల్వ్ ఇన్ కోల్డ్ వార్ పాలిటిక్స్. మేము కోల్డ్ వార్ పాలిటిక్స్లో ఇన్వాల్వ్ అవ్వము. అదే నాన్ అలైన్మెంట్ మూమెంట్ అనమాట. నామ్ ఎయిమ్స్, అచీవ్మెంట్స్, దాని యొక్క ఆశయాలు, దాని యొక్క అచీవ్మెంట్స్, అది ఏమేమి సాధించింది, విజయాలు. కొలాప్స్ ఆఫ్ సోవియట్ యూనియన్ 1991లో సోవియట్ రష్యా విచ్ఛిన్నం అయిపోయింది, డిసింటిగ్రేట్ అయిపోయింది అనమాట. వీల్ స్టడీ అబౌట్ దట్, కొలాప్స్ ఆఫ్ సోవియట్ యూనియన్.
యూనిపోలారిటీ, అమెరికా అంటది ఇప్పుడు నేనే సూపర్ పవర్. యూనిపోలార్ అంటే ఓన్లీ వన్ సూపర్ పవర్. అమెరికన్ హెజిమోనీ, హెజిమోనీ అంటే పెత్తందారితనం. అమెరికన్ హెజిమోనీ, అమెరికన్ డామినెన్స్, అమెరికన్ కంట్రోల్ ఆఫ్ వరల్డ్ పాలిటిక్స్. రిలవెన్స్ ఆఫ్ నామ్ ఇన్ ద కాంటెంపరీ వరల్డ్, ఈ స్టేట్మెంట్ ఉంది చూసారా, అసలు ఈ క్వశ్చన్ రాకుండా సివిల్స్ క్వశ్చన్ పేపర్ ఉండదు అనమాట. రిలవెన్స్ ఆఫ్ నామ్ ఇన్ ద కాంటెంపరీ వరల్డ్, సమకాలీన ప్రపంచంలోనో అలీనోద్యమం యొక్క పాత్ర. వాట్ ద రిలవెన్స్ ఆఫ్ నామ్, నామ్ ఇప్పుడు ఉందా, అవసరమా, ఇది క్వశ్చన్. రిలవెన్స్ ఆఫ్ నామ్ ఇన్ ద కాంటెంపరీ వరల్డ్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. సో మనం 5th చాప్టర్, 6th చాప్టర్, 7th చాప్టర్ చదువుతాం. దెన్ విల్ గో ఇన్ టు 8th చాప్టర్. 8th చాప్టర్లో బ్రెటన్ వుడ్ ట్విన్స్ గురించి స్టార్ట్ చేస్తాం. బ్రెటన్ వుడ్ అంటే అమెరికాలో ఒక చిన్న ప్లేస్, అక్కడ ఆలోచించి పుట్టినవే ఐఎంఎఫ్ అండ్ వరల్డ్ బ్యాంక్. సో అక్కడి నుంచి WTO గురించి చదువుతాం. CME అని నెక్స్ట్ చాప్టర్ 8th చాప్టర్లో ఒక కాన్సెప్ట్ ఉంది, అది ఇప్పుడు చచ్చిపోయింది, డెడ్ అయిపోయింది. దాని మీద సిలబస్ మార్చలేదు, సిలబస్లో ఉంది, అది చదవం పెద్ద, జస్ట్ ఒక లైన్ చెప్పి వదిలేస్తారు, వేస్ట్ అది, అది అవుట్డేటెడ్ కోర్స్ అనమాట. 8th చాప్టర్లో సెకండ్ లైన్ CMEA, కౌన్సిల్ ఫర్ మ్యూచువల్ ఎకనమిక్ అసిస్టెన్స్ అని ఉంటుంది, అది మనకి ఇప్పుడు రాదు సిలబస్లో. తర్వాత థర్డ్ వరల్డ్ డిమాండ్ ఫర్ NIEO, న్యూ ఇంటర్నేషనల్ ఎకనమిక్ ఆర్డర్. NIEO, న్యూ ఇంటర్నేషనల్ ఎకనమిక్ ఆర్డర్ అంటే సరికొత్త ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో. NIEO, థర్డ్ వరల్డ్ డిమాండ్ ఫర్ NIEO, న్యూ ఇంటర్నేషనల్ ఎకనమిక్ ఆర్డర్. గ్లోబలైజేషన్ ఆఫ్ ద వరల్డ్ ఎకానమీ, గ్లోబలైజేషన్ ఆఫ్ ద వరల్డ్ ఎకానమీ, ఇదంతా 8th చాప్టర్లో చదువుతాం. దెన్ విల్ గో ఇంటూ 9th చాప్టర్. 9th చాప్టర్లో UNO, ఐక్యరాజ్య సమితి. దీనిలో 1 or 2 క్వశ్చన్స్ గ్యారంటీగా వస్తాయి, ముఖ్యంగా ICJ గురించి, UN రిఫార్మ్స్ గురించి. UNO ఎన్విసేజ్డ్ రోల్ అండ్ యాక్చువల్ రికార్డ్. UNO రోల్ ఏంటి అంటే అందరూ ఉద్దేశించిన రోల్ ఏంటి, యాక్చువల్గా ఎలా పనిచేస్తుంది, అది చదవాలి మీరు. అంటే ప్రాక్టికల్గా UNO ఏం చేస్తుంది, మీరు UN గురించి ఏ ఆర్టికల్ వచ్చినా చదవండి, మీకు ఆల్మోస్ట్ కనెక్ట్ అయిపోతారు దీనికి. యాక్చువల్ రోల్ ఏం చేస్తుంది, అసలు రికార్డ్ ఎన్విసేజ్డ్ రోల్ ఏంటి అంటే అది ఎలా ఉండాలి, ఎలా ఉంది, దాని ఇప్పుడున్న పాత్ర ఏంటి, అది కోర్ క్వశ్చన్ అనమాట మనకి. అలానే స్పెషలైజ్డ్ UN ఏజెన్సీస్ ఎయిమ్స్ అండ్ ఫంక్షనింగ్, అది ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ కావచ్చు, లేకపోతే UN హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ కావచ్చు, ఇలాంటివన్నీ చదువుతాం మనం. తర్వాత నీడ్ ఫర్ UN రిఫార్మ్స్, UN సెక్యూరిటీ కౌన్సిల్ రిఫార్మ్స్ కానీ, UN రిఫార్మ్స్ కానీ, అవన్నీ చదువుతాం. ఇదంతా 9th చాప్టర్, దీనిలో 1 or 2 క్వశ్చన్స్ గ్యారంటీ. దెన్ విల్ గో ఇన్ టు 10th చాప్టర్, రీజనలైజేషన్ ఆఫ్ వరల్డ్ పాలిటిక్స్, ప్రపంచ రాజకీయాల్లో ప్రాంతీయ భావం. రీజనలైజేషన్, అక్కడ కూడా ప్రాంతీయ భావం. సో ఒక కంట్రీలో రీజనలైజేషన్ ఎలా స్టార్ట్ అవుతుందో, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ, ఒక ప్రపంచంలో కూడా రీజనలైజేషన్ అనమాట. యూరోపియన్ యూనియన్ ఫామ్ అవటం, ఏషియాన్ ఫామ్ అవటం, ఎపెక్, ఏషియా పసిఫిక్ ఎకనమిక్ కోఆపరేషన్, సార్క్, సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్, నాఫ్టా, ఇప్పుడు నాఫ్టా కాస్త USMCA అయింది, నార్త్ అమెరికన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కాస్త యునైటెడ్ స్టేట్స్ మెక్సికో కెనడా అగ్రిమెంట్. ఇవన్నీ వీటి గురించి ఈ పాత్ర వీళ్ళ రోల్ చదువుతాం అనమాట. దెన్ విల్ గో ఇన్ టు 11th చాప్టర్, అప్పుడు నెక్స్ట్ 11th చాప్టర్లోకి వెళ్తాం. సో 5th చాప్టర్, 6th చాప్టర్, 7th చాప్టర్, 8th చాప్టర్, 9th చాప్టర్, 10th చాప్టర్, దెన్ విల్ గో ఇన్ టు 11th చాప్టర్ ఇన్ కంపారిటివ్ పాలిటిక్స్ అండ్ IR. కాంటెంపరీ గ్లోబల్ కన్సర్న్స్, ఇప్పుడున్న కాంటెంపరీ వరల్డ్లో ఉన్న మేజర్ గ్లోబల్ కన్సర్న్స్ ఏమేంటి. డెమోక్రసీ అంటే ప్రపంచవ్యాప్తంగా డెమోక్రసీ ఎలా ఉంది, మయన్మార్లో ఎలా ఉంది, నార్త్ కొరియాలో ఎలా ఉంది, ఈ కంపారిజన్ చేస్తాం. హ్యూమన్ రైట్స్, మానవ హక్కుల పరిస్థితి ఎలా ఉంది. దెన్ ఎన్విరాన్మెంట్, మీకు తెలుసు కదా ఏంటి, COP26, గ్లాస్గో సమ్మిట్, మోడీ గారి పంచామృత్. నెక్స్ట్ జెండర్ జస్టిస్ అండ్ ఉమెన్ రిలేటెడ్ ఇష్యూస్. దెన్ టెర్రరిజం, దెన్ న్యూక్లియర్ ప్రోలిఫరేషన్. ఇవన్నీ కాంటెంపరీ గ్లోబల్ కన్సర్న్స్, మీకు తెలుసు. డెమోక్రసీ, హ్యూమన్ రైట్స్, జెండర్ జస్టిస్, ఎన్విరాన్మెంట్, టెర్రరిజం, న్యూక్లియర్ ప్రోలిఫరేషన్, ఇవన్నీ బాగా వరల్డ్లో ట్రెండింగ్ టాపిక్స్, అవే సిలబస్. ఓకే, సో ఇది అయిపోయిన తర్వాత దెన్ విల్ గో ఇన్ టు 1st చాప్టర్. ఇప్పుడు 1st, 2nd, 3rd, 4th చదువుతాం. సో 1st చాప్టర్ కంపారిటివ్ పాలిటిక్స్,
comparative politics. Nature and major approaches, political economy, political sociology, limitations of comparative method. సో అసలు కంపారిటివ్ పాలిటిక్స్ అంటే ఏంటి చదివి తర్వాత నేచర్ అండ్ స్కోప్ చదువుతాం. కంపారిటివ్ పాలిటిక్స్ ఇప్పుడు సబ్జెక్ట్ కాదు, అంటే సపరేట్ సబ్జెక్ట్ ఇప్పుడు అయింది, కానీ అరిస్టోటిల్ కూడా కాన్స్టిట్యూషన్స్ని కంపేర్ చేశారు. తర్వాత మనం మాంటెస్క్ సపరేషన్ ఆఫ్ పవర్స్ గురించి మాట్లాడిన కూడా కంపేర్ చేస్తారు. హెర్మన్ ఫైనర్ కంపేర్ చేస్తారు. ఆ చదువుతూ స్కోప్ ఏంటి కంపారిటివ్ పాలిటిక్స్కి, దాని లిమిటేషన్స్ ఏంటి అంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అమెరికా ప్రెసిడెన్షియల్ ఫామ్, ఇండియా పార్లమెంటరీ సిస్టమ్, వాటి రెండింటిని కూడా ఏది బెస్ట్ అని కంపేర్ చేయడం కూడా దీనిలో ఒక పార్టే ఉంటుంది. ఓకే, తర్వాత పొలిటికల్ ఎకానమీ, పొలిటికల్ సోషియాలజీ అప్రోచెస్. ఇంకో చిన్న మళ్ళీ ఎగ్జాంపుల్, డిమానిటైజేషన్, how it affected Indian politics. Inflation, how it is going to affect elections. Okay, ఇవన్నీ కూడా ఇండైరెక్ట్గా డైరెక్ట్గానో రిలేటెడ్, ఎకానమీ అండ్ పాలిటిక్స్, అలానే పొలిటికల్ సోషియాలజీ, సొసైటీ అండ్ పాలిటిక్స్, వీటన్నిటికీ ఇన్ డీటెయిల్గా అప్రోచెస్ సహా చదువుతాం అనమాట. ఇది కంపారిటివ్ పాలిటిక్స్లో ఫస్ట్ చాప్టర్. సెకండ్ చాప్టర్, రైజ్ ఇన్ స్టేట్ ఇన్ కంపారిటివ్ పర్స్పెక్టివ్. స్టేట్ ఇన్ కంపారిటివ్ పర్స్పెక్టివ్, క్యాపిటలిస్ట్ సొసైటీలో స్టేట్ ఎలా ఉంటుంది, సోషలిస్ట్ సొసైటీలో స్టేట్ ఎలా ఉంటుంది, అంటే అడ్వాన్స్డ్ ఇండస్ట్రియలైజ్ సొసైటీస్ అండ్ డెవలపింగ్ కంట్రీస్, ఇట్లా స్టేట్ యొక్క రోల్ ఏంటి. అండ్ ఇప్పుడు ఒక ట్రెండింగ్ ఏంటి తెలుసా, స్టేట్ ఈజ్ రిసీడింగ్, డూ యూ అగ్రీ? స్టేట్ ఈజ్ రిసీడింగ్, డూ యూ అగ్రీ అంటే స్టేట్ అనే యొక్క రోల్ నువ్వు ఎక్కడ తీసుకున్నా తగ్గిపోతుంది. ఎన్జిఓస్ వచ్చేసాయి, మల్టీనేషనల్ కంపెనీస్ వచ్చేసాయి, తర్వాత ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ డిసైడ్ చేస్తున్నాయి చాలా విషయాలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఉంది, పేదవాడికి ఫుడ్ పెట్టాలన్నా ఫ్రీగా, అండ్ చాలా మందికి ఇండియా హ్యాస్ టు టేక్ ఎ పర్మిషన్ ఫ్రమ్ WTO, అట్లాంటి పరిస్థితి అనమాట. అంటే స్టేట్కి కంట్రోల్స్ వచ్చేసాయి. టూ మెనీ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్, టూ మెనీ MNCs, టూ మెనీ కండిషన్స్. స్టేట్ ఈజ్ రిసీడింగ్, స్టేట్ ఈజ్ విదరింగ్ అవే, ఇలా అనమాట. నెక్స్ట్ ఈజ్ పాలిటిక్స్ ఆఫ్ రిప్రజెంటేషన్ అండ్ పార్టిసిపేషన్, థర్డ్ చాప్టర్. పొలిటికల్ పార్టీస్ అంటే ఇంటర్నేషనల్గా పొలిటికల్ పార్టీ సిస్టమ్ ఎలా నడుస్తుంది. ప్రెషర్ గ్రూప్స్ చెప్పాను కదా, మొత్తం చాప్టర్ ఒకటి చెప్తాను, దానిలో వస్తుందని చెప్పింది దాకా IGPలో ఉంది, ఇక్కడ కూడా ఉంది. ఈ ప్రెషర్ గ్రూప్స్ ఇంటర్నేషనల్ ప్రెషర్ గ్రూప్స్. అండ్ సోషల్ మూవ్మెంట్స్. సోషల్ మూవ్మెంట్స్ అంటే సామాజిక ఉద్యమాలు, సమాజంలో జరిగే ఉద్యమాలు అనమాట. సోషల్ మూవ్మెంట్స్, ఇట్ మైట్ బి యాంటీ వాల్మార్ట్ మూవ్మెంట్, it might be environmental movements, it might be LGBT movements. For example, Greta Thunberg ఉంది, Fridays for Future movement, it's a form of social movement అన్నమాట. ఇవన్నీ ఇక్కడ మనం చదువుతాం. తర్వాత then we'll go into fourth chapter. Fourth chapter is globalization. Globalization, responses from developed and developing societies. Globalization, responses from developed and developing societies. గ్లోబలైజేషన్ డెవలప్డ్ సొసైటీస్లో ఎలా ఉంది, డెవలపింగ్ సొసైటీస్లో ఎలా ఉంది అనేది చూద్దాం. ఇది ఏంటి, పేపర్ 2 పార్ట్ A, కంపారిటివ్ పాలిటిక్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్ సిలబస్. ఇది కూడా మన దిస్ ఈజ్ కాల్డ్ ఇండియా అండ్ వరల్డ్ అంటాం. పేపర్ 2 పార్ట్ B మనం వీల్ కాల్ ఇట్ యాజ్ ఇండియా అండ్ వరల్డ్. అంటే ఇండియాస్ ఇంటరాక్షన్ విత్ ద వరల్డ్, ఇండియాస్ రిలేషన్స్ విత్ ద వరల్డ్ అని అర్థం. ఇండియా అండ్ వరల్డ్ అంటే ఇండియా వరల్డ్ ఇన్స్టిట్యూషన్స్ ఎలా ఉంది, వరల్డ్లో వేరే కంట్రీస్తో ఎలా ఉంది, వేరే రీజనల్ గ్రూప్స్తో ఎలా ఉంది, అదంతా ఇక్కడ చదవాలన్నమాట. అందుకే దీన్ని ఏమంటాం, ఇండియా అండ్ వరల్డ్. ఫస్ట్ ఈ విషయంలో క్లారిటీ ఉండాలి. ఇండియా అండ్ వరల్డ్లో విల్ స్టార్ట్ విత్ ఫస్ట్ చాప్టర్. ఫస్ట్ చాప్టర్ నుంచి వెళ్తాం. ఇండియన్ ఫారెన్ పాలసీ, భారత విదేశీ విధానం. నెహ్రూ గారు ఎలా ఉన్నారు, శాస్త్రి గారు ఎలా ఉన్నారు, తర్వాత ఇందిరాగాంధీ గారు ఎలా ఉన్నారు, తర్వాత మధ్యలో జనతా పార్టీ ఎలా ఉంది, రాజీవ్ గాంధీ గారు వచ్చాక ఎలా అయింది, పివి నరసింహారావు గారి టైంలో ఎలా అయింది, వాజ్పేయి గారి టైంలో ఎలా అయింది, మన్మోహన్ సింగ్ గారి టైంలో ఎలా ఉంది, మోడీ గారి టైంలో ఎలా ఉంటుంది. ఇప్పుడు ఇది మొత్తము చెప్పుకుంటాం, ఒక్కొక్కళ్ళ హెడ్డింగ్ పెట్టుకుని పేర్లు. డిటర్మినెంట్స్ ఆఫ్ ఫారెన్ పాలసీ, మన ఫారెన్ పాలసీని డిటర్మైన్ చేసే అంశాలు ఏంటి. ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఫారెన్ పాలసీ మేకింగ్. ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఫారెన్ పాలసీ మేకింగ్ అంటే
ఇండియాలో ఏ ఇన్స్టిట్యూషన్స్ ఫారెన్ పాలసీ మేకింగ్ ఇన్వాల్వ్ అయినాయి? ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ, పార్లమెంట్, అపోజిషన్ పార్టీస్, వేరియస్ మినిస్ట్రీస్, ఎన్జిఓస్, థింక్ ట్యాంక్స్, మీడియా, పీపుల్, ఇవన్నీ చదువుతాం. ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఫారెన్ పాలసీ మేకింగ్. దెన్ కంటిన్యూటీ అండ్ చేంజ్ చెప్పాక ఆల్రెడీ ఎవరి టైంలో ఎలా ఉందని. నెక్స్ట్ సెకండ్ చాప్టర్, ఇండియాస్ కంట్రిబ్యూషన్ టు ద న్యామ్. అసలు న్యామ్ అనేది పేపర్ 2 పార్ట్ ఏ, పేపర్ 2 పార్ట్ బి రెండు కలిపి ఒకటే చాప్టర్లో చదివేస్తాం. ఇంకా నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్ చాప్టర్ చదివామంటే మొత్తం అన్నీ అయిపోతుంది. ఇక్కడ అక్కడ కలిపి కవర్ చేస్తాను. ఇండియాస్ కంట్రిబ్యూషన్ టు ద న్యామ్ అంటే ఇండియా అండ్ న్యామ్ అని. ఇండియా రోల్ ఏంటి న్యామ్లో, ఇది క్వశ్చన్ బేసిక్గా. నెక్స్ట్ థర్డ్ చాప్టర్, ఇండియా అండ్ సౌత్ ఏషియా. భారతదేశం అండ్ సౌత్ ఏషియా అంటే సార్క్ కంట్రీస్. ఇండియా పాకిస్తాన్, ఇండియా భూటాన్, ఇండియా నేపాల్, ఇండియా బంగ్లాదేశ్, ఇండియా శ్రీలంక, ఇండియా ఆఫ్ఘనిస్తాన్, ఇవన్నీ చదువుతుంది దీనిలో. ఓకే. నెక్స్ట్ సార్క్ పర్ఫార్మెన్స్ అండ్ ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్. సార్క్ పాస్ట్ పర్ఫార్మెన్స్ అండ్ ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ సిలబస్ స్పెషల్గా ఉంది చూసారా. సార్క్ అనే చాప్టర్ అనే టాపిక్ సిలబస్ స్పెషల్గా ఉంది. అంటే అర్థం ఏంటి, సార్క్ ఎప్పుడు వచ్చినా సరే న్యూస్లో మీరు చదవాలి అని. ఈ సిలబస్ అనాలిసిస్ అర్థం ఏంటంటే మన సిలబస్లో ఏమున్నాయి, మీరు ఏం చదువుకోవాలి. సార్క్ గురించి న్యూస్లో ఎప్పుడు వచ్చినా మీరు దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి. ఓకే. ఈరోజు క్వాడ్ మినిస్టర్ మీటింగ్ జరిగింది నిన్న, మీరు ఫోకస్ పెట్టారు చూసారా, స్లోగా అలవాటు అయిపోద్ది. ఓకే. సార్క్ పాస్ట్ ఎలా ఉంది, ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది. నెక్స్ట్ సాఫ్టా, సౌత్ ఏషియన్ ఫ్రీ ట్రేడ్ ఏరియా. ఓకే. నెక్స్ట్ లుక్ ఈస్ట్ పాలసీ. ఇప్పుడు దాన్ని యాక్ట్ ఈస్ట్ అంటున్నాం. మోడీ గారు అధికారంలోకి వచ్చాక 2014లో లుక్ ఈస్ట్ అంటే యాక్ట్ ఈస్ట్ అంటున్నాం అనమాట. దీనిలో ఏమేమి వస్తాయి, ఎవరెవరు వస్తారు అంటే, దీనిలో అన్ని ఆసియాన్ కంట్రీస్, సింగపూర్, మలేషియా, ఇండోనేషియా, బ్రూనై, ఫిలిప్పీన్స్, లావోస్, థాయిలాండ్, కంబోడియా అన్నీ వస్తాయి. వీటితో పాటు యాక్ట్ ఈస్ట్లో జపాన్ వస్తుంది, ఆస్ట్రేలియా వస్తుంది, సౌత్ కొరియా వస్తుంది. ఇట్లా మనకి ఈస్ట్ వైపున దేశాలను కూడా కనెక్ట్ చేస్తున్నారు ఈ మధ్య. ఈవెన్ తైవాన్ లాంటి దేశాలు వస్తున్నాయి. కాబట్టి మీరు యాక్ట్ ఈస్ట్ మీద సపరేట్గా థింక్ చేయండి. నేను మొత్తం కోర్ నోట్స్ ఇచ్చేస్తాను. మీరు కూడా ఏషియాతో ఇండియాకు ఉన్న సంబంధాలు ఎక్కడ ఏదొచ్చినా సరే కనెక్ట్ చేసుకుంటున్నాను అనమాట. ఓకే. లుక్ ఈస్ట్ ఆర్ యాక్ట్ ఈస్ట్. వీ స్టార్టెడ్ అవర్ లుక్ ఈస్ట్ పాలసీ ఇన్ 1992లో స్టార్ట్ చేసాం. దిస్ ఇయర్ మార్క్స్ 30 years ఆఫ్ అవర్ లుక్ ఈస్ట్ పాలసీ. ఈ సంవత్సరం మనకి 30 సంవత్సరాల లుక్ ఈస్ట్ పాలసీ అనమాట. సో 1992లో స్టార్ట్ చేశాం కదా, అది ఇప్పుడు యాక్ట్ ఈస్ట్ అయిన తర్వాత 2014లో. నెక్స్ట్ టాపిక్, ఇంపెడిమెంట్స్ టు రీజనల్ కోఆపరేషన్. ప్రాంతీయ సహకారానికి అడ్డంకులు ఏమేమి ఉన్నాయి? ఇంపెడిమెంట్స్ టు రీజనల్ కోఆపరేషన్. రివర్ వాటర్ డిస్ప్యూట్స్, నదీ జలాల వివాదాలు. నదీ జలాల వివాదాలు అంటే ఇండియాకి పాకిస్తాన్కి మధ్య ఇండస్ వాటర్ ట్రీటీ ఉంది. అది జనరల్గా ఎవరు కదలేరు, కానీ ఇండియా కోపం వచ్చినప్పుడు తిట్టుకుంటారు. ఇండియా బంగ్లాదేశ్ మధ్య 54 rivers ఫ్లో అవుతున్నాయి. తీస్తా రివర్ వాటర్ డిస్ట్రిబ్యూట్ ఉంది. అండ్ చైనా బ్రహ్మపుత్ర నది పైన ప్రాజెక్ట్స్ కడతా ఉంటుంది. ఇలాంటివన్నీ చదువుతాం ఇక్కడ. తర్వాత ఇల్లీగల్ క్రాస్ బార్డర్ మైగ్రేషన్. ఇల్లీగల్ క్రాస్ బార్డర్ మైగ్రేషన్ మేజర్గా బంగ్లాదేశ్, ఇండియా, శ్రీలంక, ఇండియాలో తమిళన్స్, ఇలా ఇవన్నీ చదువుతాం. తర్వాత ఎథ్నిక్ కాన్ఫ్లిక్ట్స్. ఎథ్నిక్ కాన్ఫ్లిక్ట్స్ అంటే ఇప్పుడు రోహింగ్యా ఇష్యూస్ ఉన్నాయి. ఇండియాకి దగ్గరలో ఇండియా లోపల జరిగే కాన్ఫ్లిక్ట్స్, నాగా ఇష్యూస్ ఉన్నాయి. ఇట్లాంటివన్నీ ఇక్కడ చదువుతాం. తమిళియన్ ఇష్యూ ఉంది. ఇవన్నీ ఎథ్నిక్ కాన్ఫ్లిక్ట్స్ అనమాట. తర్వాత ఇన్సర్జెన్సీ. ఇన్సర్జెన్సీ అంటే ఏంటి? టెర్రరిజం. దాని సింపుల్ వర్డ్ ఇక్కడ ఇలా చెప్పారనమాట. కాన్ఫ్లిక్ట్స్, NSCN-IM ఇష్యూస్, ఇలాంటివన్నీ చదువుతాం. తర్వాత బార్డర్ డిస్ప్యూట్స్. ఇండియాకి సరిహద్దు వివాదాలు, ఇండియా పాకిస్తాన్, ఇండియా చైనా, ఇవన్నీ చదువుతాం ఇక్కడ. తర్వాత ఫోర్త్ చాప్టర్, ఇండియా అండ్ గ్లోబల్ సౌత్. ఇండియా గ్లోబల్ నార్త్ అంటే రిచ్ కంట్రీస్ జనరల్గా. గ్లోబల్ సౌత్ అంటే సదరన్ హెమిస్ఫియర్లో. మీరు గమనించండి, గ్లోబల్ నార్త్ అంటే నార్త్ సైడ్ ఉండే ఎక్కువ మేజర్ రిచ్ కంట్రీస్, సౌత్ సైడ్ మెజారిటీ పూర్ కంట్రీస్ అనమాట. ఇండియా అండ్ గ్లోబల్ సౌత్. ఇప్పుడు గ్లోబల్ సౌత్ అనగానే పూర్ కంట్రీస్ రిలేషన్స్ విత్ ఆఫ్రికా అండ్ లాటిన్ అమెరికా. ఆఫ్రికాతో ఇండియాకున్న సంబంధాలు ఏంటి? ఈసారి మెయిన్స్లో కూడా వచ్చింది, GSలో కూడా వచ్చింది. లాటిన్ అమెరికాతో ఇండియాకున్న సంబంధాలు ఏంటి మొత్తం చదవాలి. అంటే ఇండియా ఆఫ్రికా రిలేషన్స్ మీకు ఎక్కడొచ్చినా అది మీ సిలబస్లో ఉందని అర్థం. ఇండియా లాటిన్ అమెరికా రిలేషన్స్ మీకు ఎక్కడ కనిపించినా చదవాలి.
ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2020 జనవరిలో బ్రెజిల్ ప్రెసిడెంట్ ఇండియాకి చీఫ్ గెస్ట్గా వచ్చారు రిపబ్లిక్ డేకి, బోల్సనారో. అది మన సిలబస్లో ఉన్నట్టు అర్థమైందా? సే ఎస్సీఓ సమ్మిట్ జరిగింది, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. దానిలో చైనా ఉంది, రష్యా ఉంది, మన సిలబస్లో ఉన్నట్టు. క్వాడ్ ఉంది, ఇండియా అమెరికా రిలేషన్స్ మనకు చాలా ఇంపార్టెంట్, సిలబస్లో ఉన్నట్టు. సో మీరు ఇవన్నీ ఇండియా ఆఫ్రికా, ఇండియా లాటిన్ అమెరికా. నెక్స్ట్, లీడర్షిప్ రోల్ ఇన్ ద డిమాండ్ ఆఫ్ ఎన్ఐఈఓ అంటే ఇండియా నాయకత్వం న్యూ ఇంటర్నేషనల్ ఎకనమిక్ ఆర్డర్కి ఇండియా ఏ విధంగా ప్రయత్నం చేస్తుంది అంటే, బ్రిక్స్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్లో ఇండియా రోల్ ఏంటి, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్లో ఇండియా రోల్ ఏంటి, ఇండియా ఆల్టర్నేటివ్స్ కోసం ఎలా కృషి చేస్తుంది, ఇవన్నీ. దెన్ 5th చాప్టర్, ఇండియా అండ్ గ్లోబల్ సెంటర్స్ ఆఫ్ పవర్. సో చూడకుండా చెప్పండి, గ్లోబల్ సెంటర్స్ ఆఫ్ పవర్ అంటే ఏ కంట్రీస్ వస్తాయి? యుఎస్ వస్తుంది, చైనా వస్తుంది, రష్యా వస్తుంది, జపాన్ వస్తుంది, యూరోపియన్ యూనియన్ వస్తుంది. చూడండి సిలబస్, యుఎస్, EU, జపాన్, చైనా, రష్యా. ఓకే, గ్లోబల్ సెంటర్స్ ఆఫ్ పవర్ అంటే మీకు గెస్ చేస్తారు ఏ కంట్రీ స్ట్రాంగ్? అమెరికాతో రిలేషన్స్, చైనా రిలేషన్స్, జపాన్తో రిలేషన్స్, రష్యాతో రిలేషన్స్, యూరోపియన్ యూనియన్తో రిలేషన్. అది మన సిలబస్ ఇక్కడ. నెక్స్ట్ చాప్టర్, ఇండియా అండ్ యుఎన్ సిస్టమ్. ఇది అక్కడే చదివేస్తాం. యుఎన్ సిస్టమ్ పేపర్ 2 పార్టీలో చదువుతాం కదా, అక్కడే ఇండియా అండ్ యుఎన్ సిస్టమ్ చాప్టర్ కూడా కవర్ చేస్తాం. ఇండియా అండ్ ద యుఎన్ సిస్టమ్, రోల్ ఆఫ్ ఇండియా ఇన్ ద యుఎన్ పీస్ కీపింగ్, డిమాండ్ ఫర్ ఇండియా ఇన్ ద పర్మనెంట్ సీట్ ఇన్ యుఎన్ఎస్సి. యుఎన్ఎస్సిలో ఇప్పుడు ఇండియా టెంపరీ మెంబర్ 8th టైం. పర్మనెంట్గా మెంబర్ అవడానికి ఇండియాకు ఉన్న అర్హతలు ఏంటి, డిమాండ్ ఏంటి, దాని యొక్క ప్రాబ్లమ్స్ ఏంటి అని ఇక్కడ చదువుతాం. తర్వాత రోల్ ఆఫ్ ఇండియా అండ్ యుఎన్ పీస్ కీపింగ్ మిషన్స్. ఇండియా ఇస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కంట్రిబ్యూటర్స్ టు ద యుఎన్ పీస్ కీపింగ్ ఫోర్సెస్, యుఎన్పీకేఎఫ్ అంటాం. యుఎన్పీకేఎఫ్లో ఇండియా మిషన్ వెళ్ళింది లేదా యుఎన్పీకేఎఫ్లో ఇండియా రోల్ ఇలా ఉంది అని చెప్పి ఎక్కడైనా న్యూస్ ఆర్టికల్స్ చదవాలి. యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ ఫోర్స్. నెక్స్ట్, దెన్ విల్ గో ఇంటూ 7th చాప్టర్, ఇండియా అండ్ ద న్యూక్లియర్ క్వశ్చన్. ఇండియా న్యూక్లియర్ పాలసీస్ ఎలా ఉన్నాయి, చేంజింగ్ పాలసీ అండ్ పర్స్పెక్టివ్స్ అంటే ఎన్పిటి ఎందుకు సైన్ చేయలేదు, సిటీబీటీ ఎందుకు సైన్ చేయలేదు, పోఖ్రాన్ 1 ఏంటి, పోఖ్రాన్ 2 ఏంటి, ఇండియాస్ న్యూక్లియర్ డాక్టర్ ఏంటి, ఇండో యుఎస్ న్యూక్లియర్ డీల్ ఏంటి, ఇండియా ఎన్ఎస్జీలో ఎందుకు మెంబర్షిప్ కాలేకపోయింది, ఇవన్నీ ఇక్కడ చదువుతాం. ఇండియన్ న్యూక్లియర్ డాక్టర్ని రివ్యూ చేయాలా, దాంతో ఎండ్ చేస్తాం ఆన్సర్ 7th చాప్టర్. దెన్ 8th చాప్టర్, రీసెంట్ డెవలప్మెంట్స్ ఇన్ ద ఇండియాస్ ఫారెన్ పాలసీ. భారత విదేశీ విధానంలో కొత్త డెవలప్మెంట్స్ అన్నమాట, కొత్తగా వస్తున్న ఇంపార్టెంట్ ఫీచర్స్. దీనికి ఇంక ఓపెన్ ఎండెడ్ ఈ టాపిక్, మీరు ఎగ్జామ్ ముందు రోజు దాకా చదువుకోవాలి. ఆఫ్ఘనిస్తాన్ విషయంలో ఇండియా పాత్ర ఏంటి, ఇరాక్లో జరుగుతున్న అంశాలపై ఇండియా పాత్ర ఏంటి, వెస్ట్ ఏషియా అంటే మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న అంశాలపై ఇండియా పాత్ర ఏంటి, ముఖ్యంగా పాలస్తీనా ఇష్యూ అని అర్థం ఇక్కడ. తర్వాత గ్రోయింగ్ రిలేషన్స్ విత్ యుఎస్ అండ్ ఇజ్రాయెల్, ఇండియాస్ గ్రోయింగ్ రిలేషన్స్ విత్ యుఎస్ అండ్ ఇజ్రాయెల్. ఇండియా ఇజ్రాయెల్ రిలేషన్స్కి ఇయర్ 30 years అండ్ డిప్లొమాటిక్ రిలేషన్స్కి. సో ఇండియా ఇజ్రాయెల్ రిలేషన్స్ స్పెషల్గా చెప్పారు చూడండి, మిడిల్ ఈస్ట్లో ఏ కంట్రీ గురించి మాట్లాడలేదు ఇక్కడ, స్పెషల్గా వెస్ట్ ఏషియా అని చెప్పేశాడు. కానీ ఇజ్రాయెల్ విషయంలో మాత్రం స్పెసిఫిక్గా ఇండియాస్ గ్రోయింగ్ రిలేషన్స్ విత్ యుఎస్ అండ్ ఇజ్రాయెల్ అన్నాడు. అంటే మన ఇజ్రాయెల్ మీద యుఎస్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టమని అర్థం. తర్వాత విజన్ ఆఫ్ న్యూ వరల్డ్ ఆర్డర్, ఇండియాస్ విజన్ ఆఫ్ న్యూ వరల్డ్ ఆర్డర్. ఇది మన సిలబస్ మొత్తం, పొలిటికల్ సైన్స్ సిలబస్. చాప్టర్ బై చాప్టర్ మీనింగ్ ఎంత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మిమ్మల్ని అడుగుతాను, పొలిటికల్ సైన్స్ ఒక మొత్తం 100% సిలబస్ అనుకుంటే ఒక 30 to 40% మనకి కొత్త ఎక్స్పర్ట్ లా చదవాలి, అంటే కొత్తగా నేర్చుకోవాలి, పేర్లు, టాపిక్స్ ఇవన్నీ. మిగతా సిలబస్ పేర్లు మనకి నోటెడ్, ఇష్యూస్ నోటెడ్, దాన్ని కొంచెం బాగా చదవాలి అంతే. ఓకే, ఇదంతా ఇప్పుడు బుక్ లిస్ట్ చెప్తాను చూడండి. ఓన్లీ బుక్, స్ట్రాంగ్ బుక్ I recommend for entire paper 1 part is OP Gauba. And in OP Gauba, 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 an introduction to political theory. Book title, An Introduction to Political Theory, OP Gauba. OP Gauba, okay? అది కొనండి. అదొక కవర్ టు కవర్ చదవాల్సిన బుక్ అది. అంటే ఏ చాప్టర్ చదవాలి, ఏ చాప్టర్ వదలాలి అంత ఏం లేదు, అంత ఇంపార్టెంట్ మనకి ఓపీ గౌబా. తర్వాత ఇగ్నో పొలిటికల్ సైన్స్ మెటీరియల్, ఇగ్నో పొలిటికల్ సైన్స్ మెటీరియల్ MA
ఎంఏ మెటీరియల్. ఓకే, తర్వాత ఇది అయిపోయిన తర్వాత మీకు నేను ఇంకా బాగా చదవాలి, రీసెర్చ్ చేయాలి అనుకుంటే నేనైతే ఇప్పుడు సజెస్ట్ చేయను. ఎందుకంటే నేను ఇచ్చే వెస్ట్రన్ పొలిటికల్ థాట్, ఇండియన్ పొలిటికల్ థాట్ మెటీరియల్ చదివితే సరిపోతుంది, ఆల్మోస్ట్ కవర్ అయిపోద్ది అంతా. ఇంక 1 or 2 క్వశ్చన్స్ ఎవడు ఏం చేయలేదు. మెజారిటీ 100% ఉందనుకోండి, 80% ఈ నోట్స్ నుంచి వస్తుంది. ఓకే, సో ఇంకా కావాలంటే ఆండ్రూ హేవుడ్ ఉంటుంది, పొలిటికల్ ఐడియాలజీస్ అని. ఆండ్రూ హేవుడ్ పొలిటికల్ ఐడియాలజీస్. బట్ ఐ డోంట్ సజెస్ట్ అంత హెడేక్ తీసుకోమని నేను చెప్పను. ఓకే, అంత అవసరం లేదు అనిపిస్తుంది నాకైతే ఎందుకు. అయిపోయిందా? తర్వాత ఐజీపీ, ఇండియన్ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్కి సేమ్ లక్ష్మీకాంత్ బుక్, అది సరిపోదు. బిఎల్ ఫాడియా అని కొన్ని చాప్టర్స్కి బిఎల్ ఫాడియా చదవాలి. బిఎల్ ఫాడియా, FADIA, కానీ క్లాస్ నోట్స్ ఉంటుంది, మరి క్లాస్లో నోట్స్ చెప్తాను. బిఎల్ ఫాడియా. అండ్ న్యూస్ పేపర్లో నేను చెప్పిన చాప్టర్స్ అన్నిటికీ అప్డేట్స్ తీసుకోవాలి. ఇందాక ఏడీఆర్ అన్నాను, ఏడీఆర్ గురించి తీసుకోవాలి. గవర్నర్ అన్నాను, గవర్నర్ గురించి తీసుకోవాలి. హ్యూమన్ రైట్స్ కమిషన్ ఫంక్షనింగ్ అన్నాను, దాని మీద ఏమైనా ఆర్టికల్ వస్తే రాసుకోవాలి. ఇప్పటి నుంచే న్యూస్ పేపర్లో నోట్స్ కలెక్ట్ చేసి పేపర్ కటింగ్స్ పెట్టుకుని ఒక ఫైల్స్ పెట్టుకుని నీట్గా చేసుకుంటే మీకు అసలు తలనొప్పదు మెయిన్స్ అప్పటికి. తర్వాత పేపర్ 2 పార్ట్ ఏకి వినయ్ కుమార్ మల్హోత్రా, వికే మల్హోత్రా, ఇంటర్నేషనల్ రిలేషన్స్ బై వికే మల్హోత్రా, ఇది ఖచ్చితంగా కొనండి. పేపర్ 2 పార్ట్ అంటే ఈ రోజు అని కాదు, 1 month తర్వాత ఆన్లైన్లో ఎక్కడ దొరుకుతుందో చూసుకోండి. వినయ్ కుమార్ మల్హోత్రా, పేపర్ 2 పార్ట్ ఏ. ఓకే, కంపారిటివ్ పాలిటిక్స్ అండ్ IR. అండ్ ప్యూర్ కంపారిటివ్ పాలిటిక్స్కి ఫస్ట్ 3-4 చాప్టర్స్ ఇన్ జేసీ జోహారి, JOHARI, జేసీ జోహారి. అండ్ ఇగ్నో కంపారిటివ్ పాలిటిక్స్ మెటీరియల్, ఇగ్నో పొలిటికల్ సైన్స్ MAలో కంపారిటివ్ పాలిటిక్స్ మెటీరియల్ చదివితే బాగుంటుంది. తర్వాత ఇండియా అండ్ వరల్డ్, సీరియస్గా చెప్పాలంటే ఇండియా అండ్ వరల్డ్కి మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ వెబ్సైట్, మన ఇండియా ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ వెబ్సైట్. తర్వాత ఇప్పుడు అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ ఒక థింక్ ట్యాంక్ వచ్చింది, మనోహర్ పారికర్ ఇన్స్టిట్యూట్ అనే ఒక థింక్ ట్యాంక్ ఉంది, ఇండియన్ పీస్ అండ్ కాన్ఫ్లిక్ట్ స్టడీస్ అని ఒక IPCS అని ఒకటి ఉంది, IDSA అని ఒకటి ఉంది. న్యూస్ పేపర్లో ఆర్టికల్స్, ఇంటర్నెట్లో వచ్చే వేరియస్ న్యూస్ పేపర్స్, ఆల్మోస్ట్ చెప్పిన న్యూస్ పేపర్స్ అన్ని, నేషనల్ న్యూస్ పేపర్స్ అన్ని కూడా IR అంటే వాళ్ళకి చాలా ఇష్టం. రెగ్యులర్ గమనించండి, చాలా ఆర్టికల్స్ వస్తాయి. రిలేషన్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయి అనేది మీ క్లాస్లో నేను చెప్తాను, కానీ ట్రెండ్స్ మొత్తం మీకు న్యూస్ పేపర్స్, ఈ నా థింక్ ట్యాంక్స్, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ వెబ్సైట్. ఇప్పటి నుంచి ఒక్కొక్క కంట్రీ తీసుకుని మీరు వర్క్ చేస్తే అసలు ఇవన్నీ చాలా లైట్ అనిపిస్తాయి. ఇండియా US ఉందనుకోండి, మీరు ఒక బుక్ పెట్టుకోండి, ఒక బుక్ తీసుకుని, సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రిజిస్టర్ బుక్ తీసుకోండి, 30 pages 40 pages, పెద్ద కంట్రీస్కి అయితే 40 pages పెట్టుకోండి. ఇండియా పాకిస్తాన్ ఎక్కువ ఉంటుంది మెటీరియల్, ఇండియా చైనా చాలా ఎక్కువ ఉంటుంది. అట్లా ఒక 10 countriesకి 40 pages పెట్టుకుని ఏది వస్తున్నా దానిలో మీకు అప్డేటెడ్ దానిలో రాసుకుంటూ వెళ్ళిపోండి. ఓకే, సో చిన్న కంట్రీస్, ఇండియా భూటాన్ ఉంది, మీకు మ్యాక్సిమం 30 pages 25 pages అంతే. సో 2-3 స్పైరల్ బుక్స్ పెట్టుకుని మీకు అప్డేటెడ్ మెటీరియల్ మొత్తం దానిలో ఎక్కించుకోండి. అది కాకుండా ఇప్పుడు ట్రెండ్ ఏమవుతుందంటే ఇండియా G20, ఇండియా SAARC, ఇండియా యూరోపియన్ యూనియన్, ఓకే, ఇండియా SCO, ఇండియా BRICS, ఇండియా అండ్ క్వాడ్, ఇండియా అండ్ ఇండో పసిఫిక్, ఇట్లాంటివి వస్తాయి క్వశ్చన్స్. వీటి మీద కూడా సపరేట్గా ఒక 10 to 20 టాపిక్స్ మనం క్లాస్లో తెలిసిపోద్ది, మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఇక్కడి నుంచి క్వాడ్ ఉందనుకోండి, ఇప్పుడు అర్థమైపోయింది క్వాడ్ ఇంపార్టెంట్ అని. అట్లా వాటిని కూడా కనెక్ట్ చేసుకుంటే ఇప్పటి నుంచి నోట్స్ నేర్చుకుంటే మీకు ఒక పార్ట్ అలవాటు అయిపోద్ది. ఇంకా ఒక 6 months ఈ పని చేస్తే పర్ఫెక్ట్. అది స్టోరీ.